గోవింద 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 గోవింద. ఈరోజు ఈ కార్యక్రమానికి హెచ్డిపిపి తరఫున హాజరైన బ్రహ్మశ్రీ ప్రవచనకర్త మనందరికీ కూడా సుపరిచితులు, సమాజంలో విలువలను నెలకొల్పాలనే ప్రయత్నం నిరంతరం చేస్తున్న ఒక విశిష్ట వ్యక్తి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. వారి కోసం ఇప్పటికే చాలాసార్లు ప్రయత్నం చేశాము. ఒకసారి అనివార్య కారణాల వలన క్యాన్సిల్ అయింది. బట్ ఈసారి క్యాన్సిల్ అయినప్పుడు మళ్ళీ చెప్పడం జరిగింది, మరొకసారి వచ్చి మీ కన్వీనియంట్ టైంలో వచ్చి అందరితో కూడా ఒకసారి ఇంటరాక్ట్ అవ్వటం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు గారితో ఇప్పటికే నేను చాలాసార్లు ఇంటరాక్ట్ కావటం జరిగింది. తనతోటి ఇంటరాక్ట్ కావటం అనేది మనందరికి కూడా ఒక ఎడ్యుకేషన్, మాట్లాడితే ఒక ఎడ్యుకేషన్. అటువంటి గొప్ప వక్త, సమాజంలో విలువలు, నైతిక విలువలు, అలానే ఆధ్యాత్మిక విలువల్ని పెంపొందించాలి అనే నిరంతర శ్రమ అనేది చాలా అభినందనీయం. దానికి చాలా ప్రయత్నం, దానికి చాలా ఓర్పు ఉండాలి, శారీరకంగా మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అలానే అద్భుతమైన జ్ఞానం ఉండాలి. మనకున్న వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, అలానే వేదాంగాలు కానీ, మనకున్న అన్ని రిలీజియస్ స్క్రిప్చర్స్ని కూడా చదివి అవసానం బట్టి వాటి సారాంశాన్ని మనందరికి కూడా టీవీల ద్వారా లేకపోతే వేరియస్ మాధ్యమాల ద్వారా మనకి ఈరోజు సమాజంలో విలువలని పెంపొందించడంలో చేస్తున్న గురువు గారికి పాదాభివందనం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, గురువుగారు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ఆధ్యాత్మిక సంస్థ, ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక సంస్థ. ఈ సంస్థ ఎప్పుడు కూడా మనకు ఒక విభాగమే ఉంది, హెచ్డిపిపి విభాగమే. ఎప్పుడు కూడా ధర్మాన్ని నెలకొల్పడం, కార్యక్రమాలు నిర్వర్తించడం, అలానే సమాజంలో ఆధ్యాత్మిక మేలుకొల్పుగా అనే కార్యక్రమాలు నిర్వర్తించడం నిరంతరం జరుగుతున్నది. అలానే నిరంతరము వచ్చే భక్తులకు కూడా టీటీడీ అనేకమైన విలువలతో, మన ఎంప్లాయీస్, మీరు కూడా ఉద్యోగంగా రిటైర్ అయి ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, ఉద్యోగులు నిరంతరము ఇక్కడ సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా భక్తుల సేవలో పునీతులు అవుతూ ఉంటారు. చాలా శారీరకంగా, మానసికంగా చాలా స్ట్రెస్ కూడా ఉంటుంది. వీటన్నిటిని కూడా భరించి భగవంతుని సేవలో, భక్తుల సేవే భగవంతుని సేవగా అనుకుంటూ నిరంతరం కూడా ఉద్యోగులు ఇక్కడ శ్రమిస్తూ ఉంటారు. వాళ్ళ శ్రమకి ఎప్పుడు కూడా అన్ని చోట్ల కూడా గుర్తింపు ఉంటుంది. సో ఈరోజు ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ఇంత పెద్ద స్థాయిలో అటెండ్ కావడం కూడా చాలా సంతోషకరమైన విషయం. మీ అందరి పట్ల కూడా భక్తి ఇదొక నిదర్శనంగా కూడా, మీ అందరి పట్ల గౌరవానికి ఇదొక నిదర్శనాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎక్కువ మాట్లాడితే, ఎందుకంటే బ్రహ్మశ్రీ గారితో చాలా తొందరగా, అంటే ఒక 1 hour 1.5 hour ఉండాలి కాబట్టి టైం ఉండాలి. నేను ఎక్కువ టైం తీసుకుంటే అది
వాళ్ళు ఇచ్చే ప్రవచనాల యొక్క ఇది తగ్గిపోద్ది కాబట్టి ఇంతటితో ముగిస్తూ మీ అందరూ రావటం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఉద్యోగుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు మైక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధర్మం అనే మాట చాలా చాలా గంభీరమైనది. నిజానికి 84 లక్షల జీవరాశులలో ఈ ధర్మము అన్న మాట అన్వయమయ్యేది ఒక్క మనుష్య ప్రాణికి. ఏ ఇతర ప్రాణికి కూడా ధర్మము అన్న మాట అన్వయం కాదు. మిగిలిన ప్రాణులన్నిటికీ కలిపి ఉన్న ధర్మం ఒక్కటే, పశుధర్మం అంటారు. దానికి ఆకలి వేస్తే నిండు గర్భిణి అప్పుడే ప్రసవిస్తున్నటువంటి ఒక లేడిని పట్టుకుని సంహరించి దానికి పుట్టినటువంటి ఇంకా కళ్ళు కూడా తెరవనటువంటి పిల్లని పెద్ద పులి చంపి తిన్నా పెద్ద పులికి పాపం వచ్చింది అనరు. ఆకలి వేస్తే కనపడిన ప్రాణిని తినడమే దాని ధర్మం. కానీ మనిషికి అట్లా కాదు. మనిషి నిరంతరం ధర్మాచరణం చేయాలి. అటువంటి ధర్మాచరణం కోసం ప్రమాణంగా వచ్చినదే వేదం. ఆ వేదము భగవంతుడు రెండు ఒక్కటి కాదు, ఒక్కటే. అవి రెండుగా కనపడుతున్నా నిజానికి వేదము భగవంతుడు అని రెండుగా చెప్పడానికి అవకాశం ఉండదు. నేను నా ఊపిరి ఎట్లా వేరు కామో నా ఊపిరే నేనైనట్లు భగవంతుని యొక్క ఊపిరే వేదమైంది. నేను మాట్లాడాలి అంటే ఊపిరి తీస్తూ మాట్లాడలేను. ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టేటప్పుడు ఆ ఊపిరిని వాక్కుగా మారుస్తాను. నా ఊపిరే నేను ఎంతసేపు ఊపిరి తీస్తున్నానో అంతసేపు నేనున్నాను అంటారు. అందుకే తన ఊపిరికి తనకి అభేదం, ఇద్దరూ ఒక్కటే. అయినప్పుడు భగవంతుని యొక్క ఊపిరే వేదమైంది. అటువంటి వేదమునకు భగవంతునికి ఏ విధమైన భేదం లేదు. వేదోఖిలో ధర్మమూలం. వేదములు దేని కొరకు అంటే మనుష్యులకు ధర్మాన్ని నేర్పడం కోసం, ధర్మం చెప్పడం కోసం వచ్చాయి. అసలు ధర్మం చెప్పడానికి లోకంలో మొట్టమొదటి ప్రమాణం ఏది అంటే వేదమే. వేదము తర్వాతి ప్రమాణము స్మృతి. స్మృతి అంటే వేదంలో ఉన్నటువంటి ధర్మ సంబంధమైన విషయములను ఋషులు క్రోడీకరిస్తారు. ఏ ఋషి క్రోడీకరించాడో ఆ ఋషి పేరు మీదుగా ఆ స్మృతి గ్రంథం వస్తుంది. గౌతమ స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, అత్రి స్మృతి, ఇట్లా. అందుకే శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. ఆవు వెంట దూడ ఎలా వెడుతుందో అలా శృతి వెనక స్మృతి వెడుతుంది. ఒకవేళ నేను వేదం చదువుకోలేదు అన్న వాళ్ళకి స్మృతి గ్రంథం ప్రమాణం. నేను స్మృతి గ్రంథం కూడా చదువుకోలేదు అంటే పురాణం ప్రమాణం. అందుకని పౌరాణిక వాంగ్మయాన్ని ఇచ్చాడు వ్యాసుడు. పురాణము చరిత్ర కాదు, చరిత్ర వేరు, పురాణము వేరు. కాల్పనిక కథలు కావు, కల్పించి రచించినటువంటి కథలు పురాణములు కావు. ఎందుకనంటే కల్పించి రచించిన కథలో రచయిత వేరుగా ఉంటాడు, రచయిత చేత రచింపబడిన గ్రంథము వేరుగా ఉంటుంది. కానీ రామాయణంలో వాల్మీకి మహర్షి అంతర్భాగం, భాగవతంలో వ్యాసుడు అంతర్భాగం, భారతంలో వ్యాసుడు అంతర్భాగం. అవి కల్పింపబడినవి కావు. అవి యథార్థముగా జరిగినటువంటి విషయములనే మన అభ్యున్నతి కొరకు ఋషులు మనకి అందించారు.
కాబట్టి పురాణము ప్రమాణము. పురాణమునందు జీవుడు కేవలము శరీరము విడిచిపెట్టేసిన దగ్గర ఆగదు. ఆ శరీరము విడిచిపెట్టిన జీవుడు తర్వాత పునర్జన్మలు ఎన్ని పొందాడు, ఎట్లా భగవంతుణ్ణి చిట్ట చివరికి చేరగలిగాడు అన్నది భాగవతంలో భరతోపాఖ్యానం లాంటి వాటి ద్వారా వాసనలు ఎలా వెంట వస్తాయి, ఎట్లా పునర్జన్మ వస్తుంది, చేసిన పాపపుణ్యములు ఎలా అనుభవంలోకి వస్తాయి అన్న విషయం అవగతమయ్యేటట్టుగా పౌరాణిక వాంగ్మయం చెప్తుంది. అందుకని మొదటిది శృతి, 2 స్మృతి, 3 పురాణము. నేను పురాణం కూడా చదువుకోలేదండి అన్న వాళ్ళ కోసమని భగవంతుడు ఎక్కడైతే శాస్త్రము తెలిసున్న వాళ్ళ నడవడి ఉంటుందో దాన్ని ప్రమాణంగా ఇచ్చాడు. అన్నీ తెలుసున్నవారు ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తారో దాన్నే ఆధారంగా తీసుకుంటారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సహ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అంటాడు గీతాచార్యుడు. శాస్త్రం చదువుకున్న వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో అట్లాగే లోకమంతా కూడా ప్రవర్తిస్తుంది. అందుకని శిష్టాచార సంపన్నులు 4వ ప్రమాణం. ఈ 4 ప్రమాణములు కూడా నాకు అందుబాటులో లేవండి అన్న వాళ్ళ కోసం అంతరాత్మ ప్రబోధం. ఒక పని చేస్తున్నప్పుడు లోపల నుంచి అంతరాత్మ మాట్లాడుతుంటుంది, ఈ పని నువ్వు చెయ్యవద్దు, ఇది తప్పు, ఎందుకు చేస్తున్నావు అంటుంటుంది. అంతరాత్మ ప్రబోధం అధమ ప్రమాణం, చిట్ట చివరి ప్రమాణం. ఈ 5 ధర్మమునకు ప్రమాణములు. ఈ ధర్మము యథార్థమునకు సమస్త వాంగ్మయము యొక్క సారము. మీరు ఎన్ని కావ్యాలు చదవండి, ఎన్ని పురాణాలు చదవండి, ఎన్ని శాస్త్రములు చదవండి, ఎన్ని చదివినా అన్నిటినీ పిండేస్తే వచ్చేటటువంటి 2 అక్షరాలే ధర్మము. ఈ ధర్మం అన్న 2 అక్షరాల్ని ప్రతిపాదించడం కోసమే ఇంత వాంగ్మయం వచ్చింది. ధర్మమునకున్న గొప్పతనం ఏమిటంటే నిరంతరం మారిపోతుంది ధర్మం. ధర్మం ఎప్పుడూ ఒక్కలా ఉండదు. ఎప్పుడూ మారినది ధర్మం, మారకుండా ఉండిపోయినది సత్యం. అందుకే సత్యము భగవంతుడు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అంటారు. ధర్మం అట్లా కాదు, ఎప్పుడూ మారుతూ ఉంటుంది. సూర్యోదయం అవుతున్నప్పుడు ఉండేటటువంటి ధర్మం వేరు, మధ్యాహ్న కాలమునందు ధర్మం వేరు, సాయంకాలం ధర్మం వేరు, రాత్రి ధర్మం వేరు. నేను ఇక్కడ వేదిక మీద కూర్చునుంటే ఒక వక్తగా నా ధర్మం వేరు, అక్కడ కూర్చునుంటే శ్రోతగా మీ ధర్మం వేరు. నా భార్య ముందు నించుంటే నాది భర్తృధర్మం, మా అమ్మగారి ముందు నించుంటే పుత్రధర్మం, మా గురువు గారి దగ్గర నిలబడితే శిష్యధర్మం, నేను కార్యాలయానికి వెడితే ఉద్యోగి ధర్మం, సమాజంలో తిరిగితే పౌరధర్మం. ధర్మం నిరంతరం మారుతుంది. నిరంతరం మారిపోయే ధర్మాన్ని ఎవరు శాస్త్ర ప్రమాణమునకు అనుగుణంగా పట్టుకుని అనుష్ఠిస్తాడో అటువంటి వాడు మళ్ళీ కదలనటువంటి సత్యమునందు ప్రవేశిస్తాడు. అందుకే ధర్మాచరణమే నిజానికి మనిషి జీవితానికి అభ్యున్నతిని ఇవ్వగలిగినది. అటువంటి ధర్మాచరణం కన్నా గొప్పది లోకంలో ఇంకొకటి ఉండదు. నాకు తెలుసండి అన్నది ధర్మం కాదు. ఎన్ని శాస్త్రములు చదివినా, ఎన్ని గ్రంథములు చదివినా అది ఆచరణకు సమానం కాదు. ఆచరించినదేదో అది మాత్రమే ధర్మము అని అనబడుతుంది. అందుకే మనకి ధ్రియతేవా జనైరితి ధర్మం అని పేరు. ఎవరు దానిని పట్టుకున్నారో, ఎవరు అనుష్ఠించారో దానిని మాత్రమే ధర్మము అని పిలుస్తారు. అనుష్ఠించనిది, పట్టుకోనిది, ఆచరించనిది తనకి తెలుసున్న ధర్మము కాదు. ఎవరు ఆచరించారో వారిని ధర్మం కాపాడుతుంది. అందుకే భీష్ముడు ఆచార ప్రభవో ధర్మ అంటాడు. ఆచారము నుండి ధర్మము వస్తుంది. నాకు ధర్మము తెలుసండి, నేను అన్ని గ్రంథాలు చదివానండి, ఉపయోగం ఏమి ఉండదు. రావణాసురుడు కూడా అన్నీ చదివాడు, ఉపయోగం ఏముంది? సుందరకాండలో సీతమ్మ రావణాసురుడిని అడిగింది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా? నువ్వు వినవా? నీకు తెలియదా? తెలిసి ఉన్నదాన్ని నమ్మకంతో అనుష్ఠించవా? ఎక్కడొచ్చింది సమస్య అని అడిగింది. అంటే తెలియకపోవడం తప్పు కాదు, కానీ తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. తెలుసుకున్నది కేవలం తెలుసుకోవడానికి కాదు,
తెలుసుకున్నది అనుష్ఠించే ప్రయత్నం చెయ్యాలి. అట్లా అనుష్ఠించి ఆచారంలోకి తెచ్చుకున్నదేదో అది ధర్మము అని పిలువబడుతుంది. అందుకే ఆచరణ అత్యంత ప్రధానమై ఉంటుంది. ధర్మం ఎక్కడుంటుందో అక్కడే భగవంతుడు ఉంటాడు. నిజానికి భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది అంటే ధర్మం ఒక్కటే. ఆ ధర్మం కోసమే ఆయన అనేక అవతారములు స్వీకరిస్తాడు. యదా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు. నేను ఒక రూపమును పొందవలసిన అవసరం లేదు, అంతటా వ్యాపించి ఉన్నవాణ్ణి. అంతటా వ్యాపించి ఉన్నవాణ్ణి ఒక రూపమును పొంది భూమి మీదకు వస్తున్నాను అంటే అది కేవలము ధర్మమును నిలబెట్టడానికి, ధర్మమునకు ఎవరు విఘాతమును కల్పిస్తున్నారో వారిని సంహరించడానికి వస్తున్నాను అంటాడు. అంటే భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ లోకంలో ఏదైనా ఉంటే ధర్మం ఒక్కటే. ఎవరు ధర్మమును పట్టుకుంటారో వారు చెడిపోతారన్న మాట అసలు అన్వయం కాదు, అది లోకంలో ఉండదు. ధర్మాచరణము చేసిన వారు నిరంతరము కాపాడబడుతూ ఉంటారు. ధర్మాచరణము చేసేవారి వెనక భగవంతుడు పరిగెడుతూ ఉంటాడు. భాగవతంలో ఒక మాట అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. ఎవరు ధర్మాచరణం చేస్తాడో అటువంటి వాణ్ణి భగవంతుడు రక్షించకపోతే అసలు భగవంతుని యొక్క ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. ఆయన ఉన్నాడా అన్న అనుమానం మిగిలిన వారికి వస్తుంది. అందుకని నేను ధర్మాత్ముడిని రక్షిస్తున్నాను అంటే ధర్మాత్ముడి కోసం కాదు, నిజానికి నా కోసం. నేనున్నానని లోకానికి తెలియాలి అంటే ధర్మాచరణం ఒక్కటే, ధర్మాత్మలను రక్షించడం ఒక్కటే నాకు అత్యంత ప్రధాన ప్రయోజనకరమైనటువంటి విషయం అంటాడు. అందుకే లోకంలో ధర్మాచరణం కన్నా గొప్పది ఇంకొకటి ఉండదు. ధర్మమునకు వ్యతిరేకంగా ఆశీర్వచనం కూడా చెయ్యరు. విచిత్రమైన విషయం ఏమిటంటే మహాభారతంలో గాంధారి దగ్గరికి వచ్చి దుర్యోధనుడు నమస్కారం చేసి, అమ్మా నేను కురుక్షేత్ర యుద్ధభూమికి వెడుతున్నాను, నాకు జయం కలగాలని ఆశీర్వదించు అన్నాడు. తల్లి సహజమైన ప్రేమతో గాంధారి విజయోస్తు అని ఆశీర్వదించాలి, కానీ ఆవిడ అట్లా అనలేదు. ఆవిడంది, కొడక ఎక్కడ ధర్మముండు జయము చేరునచ్చటికి ఏంది. ఓ పుత్రుడా, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడికే జయం చేరుతుంది. ధర్మము లేని చోటికి జయం రాదు. ఎక్కడ ధర్మం ఉన్నదో అక్కడికి భగవంతుడు నిలబడి కాపాడుతూ ఉంటాడు. ఎక్కడ ధర్మం ఉంది, ధర్మరాజు గారి పక్షంలో ఉంది. అందుకే కృష్ణ భగవానుడు అక్కడున్నాడు. కృష్ణ భగవానుడు అక్కడుండగా, ధర్మం అక్కడుండగా నువ్వు గెలవాలన్న ఆశీర్వచనం నేను చెయ్యలేను, వెళ్ళు అంది. అంటే తల్లి అయి ఉండి కూడా ధర్మ వ్యతిరేకమైన ఆశీర్వచనం చేయడానికి కూడా గాంధారి ఇష్టపడలేదు. రామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరి వెడుతున్నప్పుడు తల్లి కౌసల్యాదేవి రాముణ్ణి పిలిచి, యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూలా ధర్మస్వామభిరక్షతు అంటుంది. ఇది ఈ శ్లోకం రామాయణంలో పిల్లలకి ఇవ్వవలసిన చద్దెన్నపు మూట అని అభివర్ణించారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ప్రతి తల్లి ఈ శ్లోకాన్ని బిడ్డలకి తప్పకుండా చెప్పాలి అని చెప్పారు. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్వామభిరక్షతు. రాముడు నరుడిగా వచ్చాడు. కేవలము నరుడిగా వచ్చాడు కాబట్టే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేది దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు బాలకాండలో. 16 అణాల నరుడిగా ఆ కాల నియమం ప్రకారం తల్లి గర్భంలో 12 నెలలు నివాసం చేసి నరుడిగా వచ్చాడు. 16 గుణములు గురువుల యొక్క శుశ్రూష చేసి విద్యాభ్యాసం చేసి తన యొక్క ఆచరణ ద్వారా ప్రకటించాడు. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణి చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః
ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయక కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడుగుతాడు నారదుడు. వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి 16 గుణములు పరిపూర్ణముగా కలిగిన మానవుడు ఈ కాలమునందెవరున్నాడు అని అడిగినప్పుడు నారదుడు వాల్మీకి మహర్షికి చెప్పిన సంక్షేప రామాయణమే తదనంతరము రామాయణ గ్రంథముగా విస్తరించింది 24,000 శ్లోకాలతో. 16 గుణములుగా మారాయి రాముని యందు. అంటే రాముడు ఎప్పుడూ ధర్మమునకు పెద్దపీట వేస్తాడు. రాముడు అంటే ధర్మాన్ని తీసుకొచ్చి పోత పోసి ప్రాణప్రతిష్ఠ చేసి కరచరణాదులతో కదిలితే రాముడు. రాముడు నిలువెత్తు ధర్మం అని చెప్పినవాడు లక్ష్మణుడు కాడు, హనుమ కాదు, సీతమ్మ కాదు, వశిష్ఠుడు కాడు, విశ్వామిత్రుడు కాడు. ఒక రాక్షసుడు చెప్పాడు, మారీచుడు, రామో విగ్రహవాం ధర్మ. ధర్మము ఒక చోట మూర్తీభవిస్తే ప్రాణప్రతిష్ఠ జరిగి కరచరణాదులతో కదిలితే అదే రామచంద్రమూర్తి. ధర్మం జోలికి వెడితే ఎట్లా పాడైపోతాడో రాముడి జోలికి వెళ్ళి రాముడికి అపకారం చేసినవాడు కూడా అట్లాగే పాడైపోతాడని చెప్తాడు. అంటే ధర్మము జోలికి వెళ్ళడం అంత ప్రమాదకరం. ధర్మం జోలికి వెళ్ళిన వాణ్ణి భగవంతుడు ఉపేక్షించడు. ధర్మము అంత గొప్పది. అంత ధర్మం తెలిసినటువంటి రామచంద్రమూర్తి నిరంతరము ధర్మాచరణం చేశాడు. అరణ్యవాసానికి వెడుతున్నప్పుడు కౌసల్యాదేవి రాముణ్ణి పిలిచి చెప్పినటువంటి శ్లోకం ఈ శ్లోకం. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేనచ. రామ, ఇంతకాలం నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావు. ఇప్పుడు దశరథ మహారాజు గారి కొడుకువి, జనక మహారాజు గారికి అల్లుడివి, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు అన్నగారివి. నీకు కాలం కలిసి వచ్చింది. ఇంతకాలం నువ్వు ధర్మాచరణం చేయడం గొప్ప కాదు, చేసావు. కానీ ఇప్పుడు కాలం వ్యతిరేకమైంది నీకు. నువ్వు అరణ్యవాసానికి వెడుతున్నావు. రాత్రి పడుకుంటే క్రూర మృగాల అరుపులు వినపడతాయి, రాక్షసుల భయంకర శబ్దాలు వినపడతాయి. తినడానికి కూడా వర్ష ఋతువులో నీకు ఆహారం లభించకపోవచ్చు. గారపిండి ముద్ద చేసుకొని దాచుకొని తినాలి, భూషయనం చేయవలసి వస్తుంది. అప్పుడు నీకు ఎందుకు ఈ ధర్మం పట్టుకున్నాను? ధర్మం వదిలిపెట్టి ఉంటే నేను అంతఃపురంలో అంత సుఖంగా ఉండేవాణ్ణి కదా అని అనిపిస్తుంది. కానీ రామ, ధర్మం వదలకు. ఇంతకాలం ధర్మాన్ని ఏ నమ్మకంతో పట్టుకున్నావో అదే నమ్మకంతో ధర్మాన్ని పట్టుకో. ధృత్యాచ నియమేనచ. ధృతితో, పట్టుదలతో, నియమంగా ధర్మాన్ని పట్టుకో. నువ్వు పట్టుకున్న ధర్మం నిన్ను నిరంతరం కాపాడుతుందండి. కౌసల్య చెప్పినటువంటి ఈ శ్లోకం ఏదుందో దాన్ని రాముడు జీవితంలో విడిచిపెట్టలేదు. రాముడు నిజానికి ధర్మాన్ని విడిచిపెట్టి ఉంటే రామాయణంలో 2 కాండలు ఉండవు. సుందరకాండ, యుద్ధకాండ ఉండవు. కిష్కింధకాండలో సుగ్రీవుణ్ణి వదిలిపెట్టి వాలితో రాముడు స్నేహం చేసి ఉంటే, సంధి చేసుకుంటే, వాలి చిటికేస్తే తీసుకొచ్చి ఆ రావణాసురుడు సీతమ్మని ఇచ్చేస్తాడు. కానీ రాముడికి కావలసినది సీతమ్మ కాదు, ధర్మం. ధర్మమునందున్న సుగ్రీవుడితో సంధి చేసుకున్నాడు తప్ప వాలితో సంధి చేసుకొని, ధర్మాన్ని విడిచిపెట్టేసిన వాలితో సంధి చేసుకుని తన భార్యని తెచ్చుకునే ప్రయత్నం చేయలేదు. దాని వలన సుందరకాండ వచ్చింది, తర్వాత యుద్ధకాండ వచ్చింది. అంతకాలం ఎదురు చూశాడు, అంత కష్టపడ్డాడు. కష్టపడి తన భార్యని తెచ్చుకున్న కారణం చేసి త్రేతాయుగం, ద్వాపరయుగం దాటి కలియుగం వచ్చిన ప్రతి తల్లి బిడ్డకి గోరుముద్దలు తినిపించిన రోజుల నుంచి రామాయణం చెప్పి ధర్మం గురించి చెప్పి రాముడిలా బ్రతకరా అని చెప్తోంది. రామనామం అంత గొప్పదైంది, రామాయణ కావ్యం అంత గొప్పదైంది. ధర్మాచరణము ఎంత గొప్పదో నిరూపించడమే రామాయణం యొక్క ఉద్దేశ్యం. ధర్మాచరణం ఎంత గొప్పదో నిరూపించడమే మహాభారతం యొక్క ఉద్దేశ్యం. మనం కూడా నిత్య జీవితంలో ధర్మాచరణ మనకు చాలా పెద్ద పీట వేయాలి. పెద్ద పీట వేసేటప్పుడు ఒక్క విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి వారు కూడా ఒక అవతారంగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా ఎక్కడా నేను భగవంతుణ్ణి కాబట్టి నేను ఏ ధర్మాచరణము చెయ్యవలసిన అవసరం లేదు, నేను అన్నిటికీ అతీతుణ్ణి, వస్తూనే నేను పద్మపీఠం మీద నిలబడి మిమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చిన వాడిని అని ప్రకటించిన వాడు కాదు.
ఆయన ధర్మాచరణమునకు ఎంత పెద్ద పీట వేశాడో మీరు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార చరిత్ర పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. ఆయన అసలు ఒక అవతారంగా రావడానికి ప్రధాన కారణములలో ఒకటి, ఆయన శ్రీకృష్ణ పరమాత్మగా పరిపూర్ణ అవతారంగా ఉన్నప్పుడు తల్లి యశోద ఆయనని అడిగింది, మనస్సీదతి మే కృష్ణ తవ కళ్యాణ వీక్షణే దర్శయస్వ రమానాథ జగదానందకారక. కృష్ణ, నిన్ను కష్టపడి పెంచి పెద్ద చేశాను. దేవకీదేవి కంది, కానీ పెంచినది యశోద. ఎంత ప్రేమతో పెంచి పెద్ద చేసిందో. ఆ భాగవతం వింటున్నటువంటి పరీక్షిత్ అసలు ఆ యశోద పొందిన అదృష్టాన్ని విని తట్టుకోలేక మధ్యలో జోక్యం చేసుకుని శుకుణ్ణి ప్రశ్నించాడు. జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచే ఆ యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగాడు. లోకములనన్నింటినీ కాపాడేవాడు జగద్భర్త జగత్పోషకుడైనటువంటి పరమేశ్వరుణ్ణి నా బిడ్డ అని పాలిచ్చేటటువంటి అదృష్టాన్ని పొందడానికి ఆ యశోద ఏమి నోము నోచింది అని అడిగాడు. అంత అదృష్టాన్ని పొందినటువంటి యశోద అన్ని మాటలు చిన్ని కృష్ణుణ్ణి తాను రక్షించుకోవాలనుకుని రక్ష పెట్టుకున్నటువంటి యశోద ఆ పిల్లవాణ్ణి పెంచి పెద్ద చేస్తున్నప్పుడు అమ్మ యందు ఏర్పడిన మమకారంతో విశ్వరూప సందర్శనమిచ్చి మళ్ళీ మాయ కప్పేసి అమ్మ ఎక్కడ నేను భగవంతుణ్ణని తెలుసుకుని నన్ను పిల్లవాడిగా చూడడం మానేస్తుందోనని అంత పరమాత్మ కూడా అమ్మ ప్రేమకి వశపడిపోయినవాడై అంత విశ్వరూప సందర్శనం చేసినటువంటి యశోదకి మళ్ళీ మాయ కప్పేస్తే ఏమీ తెలియని దానిలో అయిపోయి వీడు చిన్నపిల్లవాడు, వీడికి ఏమీ తెలియదు అనుకుంది. ఆఖరికి చీకటి పడే వేళకి మాధవ కబళం తల్లి అని చెప్పి ఆ యాచకులు వస్తే వాళ్ళు ఎక్కడ తనని తీసుకెళ్ళి ఆ భిక్షాపాత్రలో వేసి కట్టి పట్టుకుపోతారో అని భయపడిపోయి చిన్ని కృష్ణుడు యశోద వెనక దాక్కుంటే, అందులో మా చిన్నతనంలో సాయంకాలం వేళ దాటిపోయి చీకటి పడే వేళకి పిల్లలకు అన్నం పెడుతుంటే ఆ మాధవ కబళం తల్లి అంటూ యాచకులు వచ్చేవారు. పిల్లలు అన్నం తినకపోతే అదిగో వచ్చిన వాళ్ళ భిక్షాపాత్రలో వేసేస్తాను, వాళ్ళు దీన్ని పట్టుకుపోతారంటుండేవారు తల్లులు. యశోద కూడా అలాగే అయింది. అంటే నిజంగా భయపడిపోయిన వాడిలా భిక్షులు ఒత్తురు ఏడ్చిన భిక్షాపాత్రమున వైచి బెగడించి నిన్ను వాళ్ళు మూట కట్టి పట్టుకుపోతారని చెప్తే భిక్షులకని తల్లికనియు భీతిల్లు నృప. ఆ వచ్చినటువంటి ఆ భిక్షుకుల్ని తల్లిని చూసి భయపడిపోయి ఎక్కడిచ్చేస్తుందో అని అమ్మచాట్న దాక్కున్నట్టు నటించినటువంటి వాడు చిన్ని కృష్ణుడు. అన్ని లీలలు అనుభవించింది యశోద. కానీ కళ్యాణాలు జరిగే సమయానికి మాత్రం ఆయన దేవకీ వసుదేవుల దగ్గరికి వెళ్ళిపోయాడు, మధురా నగరానికి వెళ్ళిపోయాడు. అన్ని వివాహాలు కృష్ణ పరమాత్మకి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగాయి. యశోదమ్మ వెళ్ళి ఒక ప్రశ్న వేసింది, లోకములనన్నింటినీ ఆనందింపచేస్తావు కదా, నేను నిన్ను ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశాను కదా, నాకు నువ్వంటే అంత ప్రేమ కదా, నువ్వు నా ఆధ్వర్యంలో ఒక వివాహం ఎందుకు చేసుకోలేదు? ఇన్ని కళ్యాణాలు చేసుకున్నావు కాబట్టి నా కోసం ఓ కళ్యాణం చేసుకో, నేను ఆధ్వర్యం వహిస్తానంది. అమ్మా, ఇవి లౌకికంగా చేసుకునేవి కావు, ఇవన్నీ ఇప్పుడు భక్తులకు ఇచ్చినటువంటి మాటలు. ఇప్పుడు ఈ యుగంలో ఇక నేను చేసుకోవలసిన కళ్యాణాలు పరిసమాప్తమైపోయాయి. కానీ నన్ను పెంచి పెద్ద చేశావు, నాకు పాలిచ్చి పోషించావు, నువ్వు నా తల్లివి. అమ్మా అని నిన్ను పిలిచాను, అమ్మా అని నిన్ను పిలిచినందుకు, నీ పాలు తాగినందుకు నువ్వు అడిగిన మాట కాదనలేను. కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడిగా అవతార స్వీకారం చేసినప్పుడు కన్నతల్లివి కాబట్టి నీకే పెద్దపీట వేస్తాను. అప్పుడు నువ్వు వకుళమాతగా వస్తావు. వచ్చినప్పుడు నా కళ్యాణానికి పద్మావతీ పరిణయానికి అంతటికీ కూడా ఆధ్వర్యం నువ్వే వహించి ఆకాశరాజుతో మాట్లాడడానికి కూడా నువ్వే పెడతావు అని తల్లికిచ్చిన మాట కోసమని మళ్ళీ వెంకటేశ్వర అవతారంగా వచ్చి ఆ యశోదమ్మ వకుళమాతగా వస్తే వకుళమాతనే ఆధ్వర్యంలో ఉంచి పద్మావతీ పరిణయం చేసుకున్నటువంటి వాడు వెంకటేశ్వరుడు. ఆయన అవతారంగా రావడానికి ఎన్నో
కారణములు ఉన్నాయి. అందులో అమ్మకి ఇచ్చినటువంటి మాట, అమ్మని గౌరవించడం అన్నది వెంకటేశ్వర అవతారంలో అంత ప్రధానమైనటువంటి విషయం. వెంకటేశ్వర స్వామి వారంతటి వారే తల్లిని అంత గౌరవిస్తే, ఎక్కడో కృష్ణావతారంలో ఇచ్చిన మాటని పూర్తి చేయడానికి వెంకటేశ్వర అవతారంలో ఆయన అంత పరిశ్రమ చేస్తే, తల్లిని ప్రేమించేవాడు, తల్లికి సేవ చేసేవాడు, తల్లిని ఎంతో గౌరవంతో చూసేవాడి పట్ల వెంకటేశ్వరుడు ఎంత ప్రేమతో ఉంటాడు. తల్లిని చూడవలసిన రీతిలో చూడకుండా వెంకటాచలం ఎన్ని పర్యాయములు వచ్చినా, వెంకటేశ్వర దర్శనం ఎన్ని మాటలు చేసినా దాని చేత భగవానుడు ఎందుకు ప్రీతి చెందుతాడు? మనం ఇన్ని మాటలు వెంకటేశ్వరుణ్ణి చూసాం, మనం ఎంతసేపు వెంకటేశ్వరుడి ముందు నించున్నామన్న దానికన్నా వెంకటేశ్వరుడు మనని ఎంతసేపు చూశాడన్నది ప్రధానం కదూ. నేను వస్తున్నాడు రా బాబు అని చెప్పి తప్పనిసరి పరిస్థితులలో ఆయన చూడటం కాదు. నేను వస్తున్నప్పుడు వాడు బయలుదేరి వస్తున్నాడు. ధర్మం అంటే వాడికి అంత ప్రాణం. నేను అంటే ఉదాహరణకి చెప్తున్నాను తప్ప నిజానికి నేను అనడం కన్నా మీరు అని నేను అని ఉండవలసింది. ఇప్పుడైనా దిద్దుకుంటున్నాను. మీరు వస్తున్నప్పుడు వెంకటేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ధర్మాత్ములు, తల్లిని అంత ప్రేమతో చూసేటటువంటి వారు, వాళ్ళు అంత ప్రేమగా అమ్మని చూస్తారు కాబట్టి నేను వాళ్ళని గౌరవించాలనుకుంటాడు. ఇప్పటికీ ఎక్కడో ఉండదు తల్లి. బకుళమాత అదే వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కొడుకు ఎంత గొప్పవాడైనా తల్లి ఏం కోరుకుంటుంది? బిడ్డకి కడుపు నిండా అన్నం తినాలి, పడలిపోతాడని కోరుకుంటుంది. వంటశాలలోకి చూస్తూ అక్కడ కూర్చుని ఉంటుంది అమ్మ. అమ్మ మీద అంత ప్రేమ ఉండి అమ్మ కోసం అవతార స్వీకారం చేసిన వెంకటేశ్వర స్వామి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత ఎవరికీ తెలియకుండా లక్ష్మీ సహితుడై వచ్చి యశోదాదేవిగా ఒకప్పుడు తనని పోషించినటువంటి ఇప్పటి బకుళమాత కాళ్ళొత్తకుండా ఎట్లా ఉంటాడు? ఆ రోజు జరిగిన విషయాలు బకుళమాతతో ప్రస్తావించకుండా ఎందుకుంటాడు? అందుకే ఎప్పుడు వెంకటాచలం వచ్చినా నేను దర్శనం చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు బకుళమాత దర్శనానికి వెళ్ళినప్పుడు, అమ్మ నా యందు ఎప్పుడూ అదే ప్రేమతో ఉండమని, నేను తప్పు చేసినా దిద్దమని, నా మీద కోపగించవద్దని వెంకటేశ్వరుడితో చెప్పమ్మా అని ఓ మాట చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మ మీద అంత ప్రేమ కలిగిన వాడు. శంకర భగవత్పాదులు నదుల మీద అష్టకాలు చేశారు, కొన్ని తీర్థాల మీద చేశారు. మణికర్ణికా తీర్థం మీద మణికర్ణికాష్టకం అనే అష్టకం చేశారు. అంత వేదాంతం చెప్పారు, అన్ని భాష్య గ్రంథాలు ఇచ్చారు, అన్ని స్తోత్రాలు ఇచ్చారు. అన్నీ ఇచ్చిన శంకరాచార్యుల వారు అమ్మ మీద 5 శ్లోకాలు రాశారు. అంత గొప్ప శంకర భగవత్పాదులు, అంత జగద్గురువు, ఆయన వ్రాసిన 5 శ్లోకాలు అమ్మ మీద వ్రాసినవి చదువుకుంటుంటే మనసు కదిలిపోతుంది. ఆస్తాంతావదీయం ప్రసూతి సమయే దుర్వారశౌలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి న గర్భభారణ భరక్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్తస్యై జనంజై నమః అంటారు. అమ్మ బిడ్డని కనేటప్పుడు గర్భంలో పిండం పెరుగుతుంటే, గర్భం పెద్దదవుతుంటే ఒంగోలేక నిలబడలేక ఆహారం సహించక వాంతులై చిట్ట చివర 9 నెలలు నిండిన తరువాత ప్రసవకాలం ఆసన్నమైతే ఒక శూలం మీద ఒక మనిషిని కూర్చోపెట్టినప్పుడు శూలం దిగుతుంటే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలిగితే, అంత రక్తం పోతే మళ్ళీ తను బ్రతుకుతానో బ్రతకనో తెలియకపోయినా బిడ్డకి జన్మనివ్వాలని అంత త్యాగబుద్ధితో, అంత ప్రేమతో, అంత ఆర్తితో బిడ్డని కని అంత నిప్పితో ఉండి కృతజ్ఞత చెప్పడం రాని పసిపిల్లవాడు అమ్మ గుండెలలోకి చేరినంత మాత్రం చేత వీడు నా బిడ్డ అన్న భావన కలగగానే నిత్తురు పాలగా మార్చిపడుతున్న తల్లికి నేనేమివ్వగలను అడిగారు శంకరాచార్య. దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్తస్యై జనంజై నమః. ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎంతటి విద్వాంసుడైనా కావచ్చు, తల్లికి ఏమి ఇవ్వగలడు? తల్లికి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు. అంత గొప్పది తల్లి. మాతృదేవో భవ అని మనకి వేదం తెల్లవారి లేస్తే చెప్తోంది. అమ్మ పరదేవతతో సమానం కాదు, పరదేవతయే అమ్మ రూపంలో ఇంట్లో తిరుగుతోంది.
అటువంటి అమ్మని గౌరవించలేకపోతే అటువంటి అమ్మ చేతి అన్నం తినడం గొప్ప. అమ్మకి అన్నం పెట్టవద్దు, నేను అమ్మకి అన్నం పెట్టడం ఏంటి? మా అమ్మ చేతి అన్నం నేను తినడం గొప్ప. అమ్మని గౌరవంగా చూడడం నేర్చుకో. నాకు అన్నిటికన్నా ప్రీతిపాత్రమైనది ఇది అంటే నువ్వు ఏమి తెచ్చావన్న దానితో నాకు సంబంధం లేదు. ఆయన అవతార ప్రకటనం చెయ్యగానే చెప్పిన మాట, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తం రక్షామితి మత్పణః. ఒక్క తులసి దళం పట్రా నాకు చాలు, ఒక్క నమస్కారం చెయ్యి నాకు చాలు, నా ముందు ఒంగు నాకు చాలు. నాకు కావలసింది నేను చెప్పినట్లు బ్రతుకు, నేను ఏది చేశానో గమనించి అది చెయ్యి. తల్లికంత పెద్దపీట వెంకటేశ్వరుడు వేశాడు. మనం ధర్మాచరణమునందు నిత్య జీవితంలో తప్పకుండా తెలుసుకోవలసినది, సనాతన ధర్మమునందు అత్యంత ప్రధానమైనది తల్లిని గౌరవించడం. మొట్టమొదటి నమస్కారం ఏదైనా ఉంటే అది తల్లికే చెందుతుంది. తల్లి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివిధమున మనుచు బినుచు హేలారతుడై అంటారు భాగవతంలో. ఏ ఒక్క పరబ్రహ్మము సృష్టి చేస్తోందో, ఏ ఒక్క పరబ్రహ్మము నిలబెడుతోందో, ఏ ఒక్క పరబ్రహ్మము ప్రళయం చేస్తోందో ఆ మూడిటిని కలిపి పరబ్రహ్మమని పిలుస్తారు. అదే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని 3 రూపాలతో కనపడుతోంది. 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తితిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు భాగవతంలో. ఆ 3 మూర్తుల సమాహార స్వరూపమైన పరబ్రహ్మము కంటితో చూడడానికి వీలైనది అమ్మ ఒక్కటే. అమ్మ లేని నాడు సృష్టి లేదు. ఒక తల్లి కడుపులో ఒక పుండు పుట్టిందనుకోండి, ఆ పుండు కోసేసి ఒక చిన్న గాజు పాత్రలో పెట్టి వైద్యుడు తీసుకొచ్చి, మీ అమ్మగారి కడుపులో ఇంత కణితి పెరిగిందయా, శస్త్రచికిత్స చేసి తీసేశాను అని చూపిస్తే అది అమ్మ కడుపులో పుట్టి పెరిగినటువంటి కణితి, అది అమ్మ శరీరంలో అంతర్భాగం. అమ్మ కన్నా బిడ్డ వేరు కాదు, అమ్మ శరీరంలోనే పెరిగి బయటికి వచ్చినటువంటి వాడు. కాబట్టి అమ్మ శరీరం కన్నా భిన్నం కాదు. యథార్థం చెప్పాలంటే పుట్టినరోజు చేసుకునేటప్పుడు ప్రతి బిడ్డ తన పుట్టినరోజుని ముందు తన తల్లి పుట్టినరోజుగా చేసుకోవాలి. ఎందుకనంటే అమ్మకి పునర్జన్మ. అమ్మ నన్ను కన్నప్పుడు అంత మరణ సదృశమైన వేదనను పొంది నన్ను ప్రసవించింది. ప్రతి బిడ్డ పుట్టినరోజు అమ్మకి మళ్ళీ పుట్టినరోజే. ప్రతి బిడ్డ పుట్టినరోజు చేసుకునేటప్పుడు అమ్మ పుట్టినరోజుగా దాన్ని చేయమని చెప్తోంది. అంత పెద్ద పీట వేసింది. అమ్మ బ్రహ్మ, లోపల సృష్టికి ఆమె కారణం. అమ్మ స్థితికర్త. తండ్రి ఎన్ని కోట్ల ఆస్తి కలిగిన వాడైనా పుట్టిన పసిబిడ్డకి ఏది పెట్టి పోషిస్తాడు? పాలిచ్చి పోషించగలిగినది తల్లి ఒక్కతే. బిడ్డ క్యారం అనేటప్పటికీ తల్లికి వినపడుతుంది. వెళ్ళి జోకొట్టి పడుకోపెట్టి నిద్రపుచ్చి స్వల్పకాలిక లయం చేసే శివస్వరూపం అమ్మ. అటువంటి పరబ్రహ్మస్వరూపమైన అమ్మని నేను సృజించి నీకోసమని నీకిస్తే, నీ ఇంటనే పరబ్రహ్మం తిరుగుతుంటే ఆ అమ్మకి ప్రదక్షిణం, ఆ అమ్మకి నమస్కారం, ఆ అమ్మని సంతోషపెట్టడం మానేసి నా దగ్గరికి రావడం నాకు అంగీకారయోగ్యం కాదని వెంకటేశ్వరుడు అనడా? నిత్య జీవితములో ధర్మాచరణమునందు వెంకటేశ్వర ప్రీతికి ప్రధాన కారణము తల్లిని గౌరవించుటయే. తల్లిని గౌరవించడం నేర్చుకోవాలి మనం. 2 మీరు గమనించండి, వెంకటేశ్వరావతారంలో ఆయన మొట్టమొదట లోకమునందు ఎవరికో సాక్షాత్కరించి కనపడలేదు. ఆయన కూడా తపస్సు చేశాడు. తపస్సు కలియుగంలో ఎంత గొప్పదో భగవద్గీతలో 3 శ్లోకాలలో చెప్పాడు. తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళిపోయి అరణ్యాలలో కూర్చుని నువ్వు తపస్సు చెయ్యవలసిన అవసరం లేదు. తపస్సు చెయ్యడానికి నువ్వు శరీరంతో దేవ ద్విజ గురు బ్రహ్మ ప్రాజ్ఞపూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తపముచ్యతే. పెద్దలని గౌరవించడం, శౌచమును పాటించడం, బ్రహ్మచర్యమును పాటించడం, నియమపాలనం చేయడం, అంతఃశౌచము బాహ్య శౌచము కలిగి ఉండడం శరీరమునకు తపస్సు అన్నాడు.
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనంచైవ వాంగ్మయం తపముచ్యతే. ఉద్వేగకరమైన మాట మాట్లాడకుండా ప్రశాంతత పొందేటట్టుగా అవతల వారికి దిక్సూచిలా మంచి వైపుకి ప్రయాణం చేసే మాటలు మాట్లాడగలగడం నువ్వు చెయ్యవలసిన పని. అది నువ్వు మాట చేత చేసే తపస్సు. రామాయణ భారత భాగవతాది వాంగ్మయాన్ని చదువుకోవడం తపస్సు అన్నాడు. కలియుగంలో అది ఎంత గొప్ప తపస్సో కృష్ణుడిగా తాను ఏది చెప్పాడో అది ఆయన చేసి చూపించాడు. పుట్టలో కూర్చుని తపస్సు చేశాడు. చేస్తుంటే బ్రహ్మాధేను శివో వత్స గోపాలీ కమలాలయ. బ్రహ్మగారు ధేనువయ్యాడు, శివుడు దూడయ్యాడు, లక్ష్మీదేవి వాటిని కాపాడేటటువంటి స్త్రీ అయింది. ఈ ఆవు ప్రతిరోజు లోపల ఉన్నవాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడని ఆ పుట్ట మీదకి వచ్చి పాలు విడిచిపెట్టేది. ఆ పాలు ఆయన స్వీకరిస్తూ ఉండేవాడు. గొప్ప తపోనిష్టలో ఉన్నవారు ఆవు పాలు తాగుతూ ఉంటారు. ఆ ఆవు పాలు తాగుతూ ఉండేవాడు ఆయన. అప్పటి వరకు ఆయన అవతార ప్రకటనం చెయ్యలేదు. ఆయన ఎక్కడో పుట్టలో ఉన్నాడు. ఒక్క బ్రహ్మగారికి తెలుసు, శివుడికి తెలుసు, లక్ష్మీదేవికి తెలుసు తప్ప ఇతరులకు ఎవ్వరికీ తెలియదు. ఆ ఆవు పాలివ్వడం మానేసిందన్న కోపంతో చోళరాజ పత్ని ఆ ఆవుని సంరక్షించే వ్యక్తిని తీవ్రంగా దండించిన కారణం చేత ఆ ఆవుని పర్యవేక్షిస్తూ ఇది ఏం చేస్తోందని జాగ్రత్తగా చూస్తే పుట్టలోకి పాలు విడిచిపెట్టేస్తోంది. అందుకే ఇది యజమానికి పాలు ఇవ్వట్లేదు, యజమానురాలు నన్ను దండించిందన్న బాధతో ఆ గోవుని రక్షిస్తున్న వ్యక్తి గొడ్డలి విసిరాడు. ఆ కోపంలో ఆ గొడ్డలి ఆవు మీద పడుతోంది. ఆవు మీదకి వెళ్ళిపోతున్నప్పుడు తన కన్నుల ఎదుట ఆవు ఆ విధంగా బాధింపబడడానికి వీలు లేదు. వెంటనే గొడ్డలికి ఆవుకి మధ్యలోకి తలపెట్టాడు వెంకటేశ్వరుడు. ఆ గొడ్డలి వచ్చి ఆయన తలకి తగిలింది. సప్తతాళ ప్రమాణేన రక్తస్ఫూర్తిరభూస్తథా. 7 తాడి చెట్లంత ఎత్తు నెత్తురు పైకి లేచింది అని పురాణం చెప్తోంది. అంత ఎత్తు నెత్తురు పైకి లేచింది. గోవుని కాపాడాడు. గోవుని కాపాడడం కోసం తన తల అడ్డు పెట్టి మొట్టమొదట తన అవతార ప్రకటనం చేశాడు. అంటే వెంకటేశ్వరుడు బహుధా ప్రీతి చెందేది దీని చేత. ఆయన చాలా సంతోషించేది గో సంరక్షణ చేత అంత ప్రీతి పొందుతాడు. ఎందుచేత గోవు అంటే అంత ప్రాణం అంటే మహాభారతంలో అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యుల వారు చెప్పిన దాన్ని యథాతథంగా తిక్కన గారు ఆంధ్రీకరించారు తెలుగులో. పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినం దురిత చెయ్యంబులెల్ల తొలగంత్రోయగచాలు ప్రధానకర్తకుత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుగ చేయు గోవులు ఎవ్వరతొగ వానికొల్తుర నివారణ చొత్తురు వారునాకమున్నంటాడు. పరమ పవిత్రములు. దేవాలయానికైనా కొంతకాలం అయిపోయిన తర్వాత పవిత్రత తగ్గిందని కుంభాభిషేకం చేస్తారు. గోవు తిరిగిన ప్రదేశానికి పవిత్రత పోవడం కానీ గోవుకి పవిత్రత పోవడం కానీ ఉండదు. 84 లక్షల జీవరాశులలో మలమూత్రముల సుగంధ భరితములై అంత పవిత్రమైనటువంటిది గోవు ఒక్కటే. దాని మలమూత్రములు అంత గొప్పవి. అటువంటి గోవు సనాతన ధర్మమునకంతటికీ శ్వాసకోశ. అందుకే సాధు గోమాత భరతభూ శ్వాసకోశ అని వర్ణించారు. ఊపిరితిత్తులు మనిషికి ఎంత ప్రధానమో సనాతన ధర్మానికి గోవు అంత ప్రధానం. గోవు ఎక్కడ తిరుగుతుందో ఆ ప్రదేశము తనంత తాను అంత పవిత్రమైపోతుంది. పరమ పవిత్రముల్ యజనభాజనముల్ సనాతన ధర్మానికి ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతములు 2. ఒకటి పునర్జన్మ, 2 అగ్ని ఆరాధన. అగ్ని ద్వారా మనం హవిస్సు ఇస్తే దాన్ని దేవతలు స్వీకరించి సంతోషించి వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే భూమి మీద పాడి పంట వస్తాయి. అందుకే అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మసముద్భవం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయ అఘాయునింద్రియారామో మోహం పార్థ సజీవతి అంటాడు కృష్ణుడు గీతలో. ఆ యజ్ఞం చేసి హవిస్సు ఇచ్చినప్పుడు హవిస్సు దేవతలు తిని సంతోషించి వర్షం కురిపిస్తారు. మళ్ళీ పంట పండుతుంది. మళ్ళీ పంటలో కొంత భాగం తీసి యజ్ఞం చేస్తే దేవతలు మళ్ళీ ఆ హవిస్సు అందుకుని మళ్ళీ వర్షం కురిపిస్తారు. అది ధర్మచక్రం తిరగాలి. ఈ ధర్మచక్రం తిరగాలి అంటే యజ్ఞయాగాదులు జరగాలి. యజ్ఞయాగాదులు జరగాలి అంటే తప్పకుండా ఉండవలసినది ఆవు.
యజ్ఞాంగం కదితాగావ యజ్ఞమేవ చ వాసవ ఏతాభిశ్చ వినాయజ్ఞ నవర్తేతు కథంచన అంటాడు వ్యాసుడు భారతంలో. అసలు యజ్ఞం అన్నది ఆవు లేకుండా జరగదు. మీరు మారేడు దళాలు తెచ్చారా, ఎర్ర పువ్వులు తెచ్చారా, తామర పువ్వులు తెచ్చారా, తేనె తెచ్చారా, పేలాలు తెచ్చారా, ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు ఎన్ని పదార్థాలు తెచ్చినా, హవిష్యం తెచ్చినా ఆజ్యధార వెయ్యాలి. ఆవు నెయ్యి వెయ్యకుండా యజ్ఞం చెయ్యలేరు. నిజానికి మిగిలిన పదార్థాల మీద కూడా ఆవు నీతిని అభిగారం చెయ్యాలి, చేసి యజ్ఞం చెయ్యాలి. ఆవు పేడతో అలకాలి. పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తే పవిత్రత సిద్ధించడానికి పంచగవ్య ప్రాసనం చేసుకోవాలి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పెరుగులోంచి వచ్చిన నెయ్యి, ఆవు యొక్క మూత్రము, ఆవు యొక్క పేడ, ఈ ఐదిటితో కలిపి పంచగవ్య ప్రాసనం చేసుకుంటే తప్ప యజ్ఞాధికారం కూడా సిద్ధించదు. అంత గొప్పదైనటువంటి గోవు యజ్ఞమునకు ఇరుసు. సనాతన ధర్మమంతా కూడా ఆవు మీద ఆధారపడింది. అటువంటి ఆవు నా కళ్ళ ముందు దెబ్బతింటుంటే నేను చూస్తూ ఊరుకుంటే ఇక నా అవతారమునకు ప్రయోజనం ఏమిటి? దేని కొరకు ఎప్పుడు నేను ప్రకటన చెయ్యాలి? అకస్మాత్తుగా ఒక గొడ్డలి వచ్చి ఆవు మీద పడిపోతుంటే గొడ్డలి దెబ్బ నాకు తగులుతుంది, అంత రక్తం పైకొస్తుందని కూడా చూసుకోకుండా వెంకటేశ్వరుడు తల అడ్డుపెట్టాడు అంటే గో సంరక్షణ యందు వెంకటేశ్వరుడికి ఎంత ప్రీతో మనకు అర్థమవుతుంది. అంటే మనందరం కూడా పాటించవలసిన నియమం, నిత్య జీవితంలో మనం పాటించవలసిన ధర్మం, గోసేవ చెయ్యడం మీద అంత అనురక్తి ఉండాలి. గోసేవ అంత గొప్పది. అందుకే పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినందురిత చేయంబులెల్ల తొలగంత్రోయగచాలు. కేవలము వాటి గురించి చెప్పుకున్నా, వాటిని చూసినా దురితములు తొలగిపోతాయి. అంత గొప్ప ప్రాణి సృష్టిలో ఆవు ఒక్కటే. మాతృశబ్దం చేత అన్వయం గోమాత అంటారు. అందుకే కాబట్టి అటువంటి గోవు ఎక్కడుంటుందో దానిని ఎవరు సేవిస్తున్నారో వాడు తన ఇంట్లో ఒక గదిలోంచి ఎంత హేళగా వెళ్ళిపోతాడో, శరీరం విడిచిపెట్టిన తరువాత పుణ్యలోకములకు అంత తేలికగా వెళ్ళిపోతాడని వ్యాసవాక్కు. దాన్ని తిక్కన గారు యథాతథంగా ఆంధ్రీకరించారు. అటువంటి గోసేవ నాకు మిక్కిలి ప్రీతిపాత్రం. నిత్యం చెయ్యవలసినటువంటి ధర్మంలో అగ్నికార్యం అత్యంత ప్రధానం. దానికి మినహాయింపు లేదు. నిజానికి అందరూ అగ్నికార్యం చెయ్యాలి. వైద్యనాథ దీక్షితీయం చదివితే ఎవ్వరికీ కూడా మినహాయింపు లేదు. అగ్నికార్యంతో ప్రారంభమై అగ్నికార్యంతో పూర్తయిపోతుంది సనాతన ధర్మంలో. కొడుకు చిట్ట చివర శరీరాన్ని తీసుకెళ్ళి చితిలో పెట్టేసేటప్పుడు మా నాన్నగారు బ్రతికున్నంతకాలం ఓ అగ్నిహోత్రుడా నిన్నంత గొప్పగా ఆరాధించారు. ఇప్పుడు మా నాన్నగారు శరీరం వదిలిపెట్టారు. ఆయన శరీరాన్ని కాల్చక ఇబ్బంది పెట్టకుండా భగ్గున కాల్చి హవిస్సు దేవతలకు ఇచ్చినట్టు దీన్ని బూది చేయమని మంత్రం చెప్పి కొడుకు చితిలో శరీరాన్ని వేసేస్తాడు, తండ్రిదైనా తల్లిదైనా. అంటే అగ్నితో పూర్తయిపోతుంది. అగ్ని అంత గొప్పది. అగ్ని ఒకటి, గోవు ఒకటి కాదు, రెండు సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. గౌర్వారగ్ని అంటోంది వేదం. నువ్వు అగ్నికార్యం చేయలేకపోతే గోవుకి గ్రాసం పెట్టగలిగితే, చేతితో పట్టుకుని గుప్పెడు గడ్డి గోవుకు పెట్టగలిగితే నువ్వు ఆ రోజున అగ్నికార్యం చేసిన వాడవే. శ్రేయస్సు కలుగుతుంది. సమాజం అంతా కూడా ధర్మంతో శాంతితో ఉంటుంది అని. మీరు మహాభారతం శాంతి పర్వం చదవండి, అనుశాసనిక పర్వం చదవండి, గోసూక్తం చదవండి, కావ్యాలు చదవండి, పురాణాలు చదవండి. గోసేవ ఎంత గొప్పదో అర్థమవుతుంది. అటువంటి గోసేవ నిత్య జీవితంలో ధర్మాచరణమునందు అంతర్భాగము కావాలి. అది చెప్పడానికే వెంకటేశ్వరావతార ప్రకటన సమయంలోనే గొడ్డలి దెబ్బతిని గోసంరక్షణం చేశాడు. ధర్మమునందు చాలా చాలా ప్రధానమైనది ఏది అంటే ఓర్పు. శాస్త్రము ఏది చెప్పిందో అది మాత్రమే చేస్తూ అది వెంటనే ఫలితం రాలేదని బెంగ పెట్టుకోకుండా నేను పట్టుకున్న ధర్మము నన్ను అనే ఓర్పు మనిషి పొంది ఉండాలి. ఆ ఓర్పు కలిగి ఉండడం అన్నది అంత గొప్ప విషయం. అట్లాగే ప్రతి చిన్నదానికి ఇతరుల యందు తప్పు పట్టేటటువంటి ప్రయత్నం చెయ్యడం కన్నా తప్పు లేనివాడెవడు అని అన్నిటా ఎక్కడో ఏదో ఒక మంచిని వెతికి ఆ మంచిని చూసి సంతోషంగా ఉండగలిగినటువంటి ప్రజ్ఞ అలవాటు కావాలి.
సమాజమునందు నిజానికి ధర్మాచరణలో ఈ ఓర్పు అన్నది అంత గొప్పది. రామాయణంలో కుశనాభోపాఖ్యానంలో క్షమాగుణం ఓర్పు గురించి మాట్లాడుతూ క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాః, క్షమా యశః, క్షమా ధర్మం, క్షమయావిష్టితం జగత్ అంటాడు కుశనాభుడు. ఓర్పుని మించిన యజ్ఞం లేదు, ఓర్పుని మించిన యాగం లేదు, ఓర్పుని మించిన సత్యం లేదు, ఓర్పుని మించిన ధర్మం లేదు. ఆ ఓర్పు పట్టి ఉండడం అన్నది అంత ప్రధానమైనటువంటి విషయం. మీరు చూడండి, యథార్థానికి వెంకటేశ్వరావతారం గురించి మాట్లాడుతూ సుప్రభాతం పూర్తి చేస్తున్నప్పుడు ఒక మాట అంటారు, శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అంటారు. ఆయన దివ్యమైనటువంటి వైకుంఠంలో సుఖంగా ఉండొచ్చు. ఆయన వైకుంఠాన్ని విడిచిపెట్టి స్వామి పుష్కరిణి పక్కన ఆ పద్మపీఠం మీద అలా నిలబడి ఉన్నాడు. నేను ఇప్పుడు కాదు కానీ దాదాపు ఒక 8-9 సంవత్సరాల క్రితం ఒకసారి నేను తిరుమల దర్శనానికి వచ్చాను. తిరుమల దర్శనం అయిపోయి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత యువతల వైపు గుమ్మంలోంచి, వైకుంఠ ద్వారం వైపు ఉన్న గుమ్మంలోంచి బయటికి వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న మెట్ల మీద కూర్చుని ఒక పెద్ద ఆయన ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే నేను అనుకున్నాను, బహుశా ఈయనకి సరిగా పాపం దర్శనం అవ్వలేదులా ఉంది, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అనుకున్నాను. నేను ఆయనతో కోడలుంది, కొడుకున్నాడు. నాన్నగారు ఎందుకు ఏడుస్తున్నారన్నాడు. ఆయన అన్నాడు, ఒరే ఒక పావు గంట సేపు కాళ్ళు కదపకుండా నిలబడలేము, ఎప్పటి నుంచి నిలబడ్డాడ్రా, అలా మమ్మల్ని చూడడం కోసం కాదు కదపకుండా నిలబడ్డా, అలా నిలబడి ఎక్కడెక్కడి నుంచో నన్ను చూడ్డానికి వస్తారు, నేను చూడకపోతే నొచ్చుకుంటారని అలాగే చూస్తూ ఉన్నాడా, ఎంత కాళ్ళు నొప్పి పెడతాయిరా, ఒక్కసారి అవకాశం ఇస్తే కాళ్ళు పట్టాలనుందిరా, ఎంత కాళ్ళు నొప్పి పెడుతున్నాయో అన్నాడు. నేను దర్శనం చేయడానికి ఆ పెద్ద ఆయన దర్శనం చేయడానికి ఎంత తేడా ఉందో నాకు అప్పుడు అనిపించింది. మనం నాబోటిగాడు వెంకటేశ్వర స్వామి వారిని ఇంతసేపు చూశానని ఏదో వర్ణన చేస్తాం. ఆయన అంత నించున్నాడు, కాళ్ళు ఎంత నొప్పి పెడుతున్నాయో అన్నాడు. అంత ఓర్పు. నిజానికి ఒక్క విషయం పెద్దలు మీరేం అనుకోకుండా ఒక మాట చెప్తాను. ఆయనే అపరాధాలు ఎంచడం మొదలుపెట్టాడనుకోండి, ఆనందనిలయ విమానంలోకి వెడుతున్న ఎవరు ఏం చేసి వస్తున్న వాళ్ళో ఆయనకి తెలీదా? ఆయనకి అన్నీ తెలుసు. ఆయన వస్తున్న ప్రతి వాడిలోనూ తప్పు ఎంచడం మొదలుపెట్టాడనుకోండి, ఎవరు అసలు ఆయన ముందు నిలబడగలరు? భాగవతంలో అక్రూరుడు మాట్లాడుతూ, శూరులు తొల్లియే విభుని శోభిత పాద నఖ ప్రభావళించేరి భవాంధకారముల చిక్క కవుందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన పిలువన్ నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పూలు సకుండు కల్గునే అంటాడు. ఆయన కాలి గోటి కాంతి చూడడం అంత కష్టం, అంత తపస్సు చేయాలి. అటువంటి మహానుభావుడు ఆపాదమస్తకం దర్శనం చేయడానికి వీలుగా పద్మపీఠం మీద నించుని మనని అనుగ్రహిస్తున్నాడు. కలియుగంలో మనం ఎంత అదృష్టవంతులం. శ్రీమన్నారాయణుడి కాలి గోటి చివరి నుంచి వచ్చే కాంతి చూడడానికి అంత తపస్సు చేసి యోగులు తరించారు. మనం అలా వెళ్ళి ఆయన్ని ఆపాదమస్తకం దర్శనం చేసుకుని వెడుతున్నాం. మన యందు ఉన్న ఏ దోషాన్ని ఎంచకుండా ఆయన అంత ఓర్పు పట్టి నిలబడి, మనం కష్టపడి ఆయన దర్శనానికి వస్తున్నామన్న ఒకే ఒక్క మంచిని స్వీకరించి ఆయన మనని అంత ఆదుకుంటున్నాడు. ఆయన ఆదుకోకపోతే, ఆయన అలా అందరినీ రక్షించకపోతే భక్తులు అమాయకులండి. ఒక నెల వస్తారు, 2 నెలలు వస్తారు, 6 నెలలు వస్తారు, ఏడాది వస్తారు. ఎప్పటి నుంచి? అది హేమంత ఋతువు కానివ్వండి, శరదృతువు కానివ్వండి, వర్ష ఋతువు కానివ్వండి, చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకుని ట్రంకు పెట్లు నెత్తి మీద పెట్టుకుని ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయన దర్శనం చేసుకుని ఒక్క లడ్డు ఇంటికి పట్టుకెళ్ళి కొయ్య వెంకటేశ్వర స్వామి వారి బొమ్మ పెట్టుకొని భజన చేసి దీన్ని మళ్ళీ ఆ శనగపప్పులో కలిపి అందరికీ పంచి నోట్లో వేసుకుంటే తప్ప దీక్ష విరమణ చెయ్యనటువంటి అమాయకులైన భక్తులు ఎందరో నాకు తెలుసు. ఎందుకంటే నేను తిరుపతి కాకినాడ పాసింజర్లో తిరుగుతూ ఉండేవాడిని ఒకప్పుడు, ఉద్యోగం చేయడానికి వెళ్ళడానికి రావడానికి.
అప్పుడు నేను వాళ్ళు నిజంగా ఎంత భక్తిగా వెడతారు, ఎలా వస్తారు, ఎంత గొప్పగా ప్రసాదం పంచుతారు. వాళ్ళకది విగ్రహం కాదు, వాళ్ళకది వెంకటేశ్వరుడే. అంత గొప్పగా వచ్చిన వాళ్ళల్లో ఉన్న మంచిని చూసి వెంకటేశ్వర స్వామి అంత ఆదరిస్తున్నాడు. నిజంగా నిత్య జీవితంలో ధర్మాచరణము అంటే ఆయనని చూసి ఆ క్షమాగుణం మనం నేర్చుకోగలిగితే, అందులో కొంత భాగమైన ప్రతిదానికి ఎప్పుడూ ఎవరి ఎందో తప్పు పట్టడం కాకుండా, అందరిలోనూ ఎక్కడో ఏదో ఉన్నటువంటి ఒక మంచిని చూసి ఆ మంచిని చూసిన కారణం చేత అవతల వారిని ప్రోత్సహించి వారిని ఉత్సాహపరిచి మనము ప్రశాంతత పొందడం అలవాటు చేసుకుంటే అంతకన్నా సంతోషకరమైన విషయం లోకంలో ఇంకోటి ఏముంటుంది? మిగిలిన అవతారాలలో ఆయన ఇలా ఉండవలసిన అవసరం ఆయనకి లేదు. తప్పు చేస్తే కుత్తుకలు కత్తిరించేశాడు. గోపరాజు గారు రామావతారం గురించి మాట్లాడుతూ, బండన భీముడు అత్తజన బాంధవుడు జ్వల బాణతోడ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరికాడండడాండ నిడదంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. యుద్ధం వస్తే రామచంద్రమూర్తి యొక్క భుజములు రుద్రతాండవం చేస్తాయిట. 14,000 మంది కరదూషణాదులన్న రాక్షసుల్ని 1 గంట 48 నిమిషాల్లో పడగొట్టాడు. అంత గొప్ప శౌర్యమూర్తి అయినటువంటి రాముడు ఎక్కడ పాపమన్నది మిగలకుండా రాక్షస సంహారం చేశాడు. భగవంతుడు మిగిలిన అవతారాల్లో దుష్ట శిక్షణకి అంత ప్రాధాన్యత ఇస్తాడు. ఒక్క వెంకటేశ్వర అవతారంలో అంత గొప్ప క్షమాగుణం. అందుకే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదీవో నభూతో నభవిష్యతి. పాపం కనపడితే తుంచవతల పారాయడమే తప్ప దానికి బదులుగా తలనీలాలు తీసేసుకుని రక్షించేటటువంటి దయాగుణం. అందుకు కదూ దయామృత తరంగిణ్యాస్తరంగైరివశీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం అంటారు. ఆయన యొక్క కంటి కొసల నుండి దయా అన్న అమృత తరంగములు వస్తుంటాయి. దాని చేత లోకములన్నింటినీ అంత చల్లపరుస్తాడు. మనం తెల్లవారి లేస్తే ఎక్కడికి యాత్రకు వస్తున్నామో, ఏ ప్రభువుని సేవిస్తున్నామో ఆయనకున్న దయాగుణం, ఆయనకున్న క్షమ, ఆయనకున్న ఓర్పు, ఆయన మనలో చూడగలిగిన మంచి, ఆయన మనలో చూడని చెడు, ఆయన దర్శనం చేత మనం కూడా తెలుసుకుని ఆయన దృష్టిలో మంచి పిల్లవాడు అని అనిపించుకోవడానికి ఆ గుణాన్ని అభ్యాసం చేసే ప్రయత్నం చేసిన నాడు కదా ధర్మాచరణానికి పెద్దపీట వేసినట్టు. ధర్మమునందు పెద్దపీట ఓర్పు పట్టడమే. ఓర్పుని మించిన గొప్ప గుణం ఇంకొకటి లేదు. భారతంలో ఉద్యోగ పర్వంలో విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ, క్షమించువానికని చాలమి పెట్టెదరు అయినంతలపన్ అనూన క్షమయ మెరయు తొడవు ఉత్తమ రూపంబు కోరువారు దాల్తురు దానిన్ అంటాడు. అసలు ఆ ఓర్పుని మించినది లోకంలో ఇంకొకటి లేదు. ప్రతి చిన్నదానికి ఆవేశపడిపోవడం, ప్రతి చిన్నదానికి అన్నీ తెలిసినట్లు మాట్లాడుతూ ఉండడం, ప్రతి చిన్నదానికి అవతల వారిని విమర్శిస్తూ ఉండడం, లేనిపోని స్పర్ధలు సమస్యలు సమాజంలో కల్పించుకోవడం కాకుండా అందరం ఐకమత్యంగా ప్రశాంతంగా ఉండడం అన్న భావన ఆయన దగ్గర తెలుసుకోవాలి కదా మనం. పుట్టిన బిడ్డలు దెబ్బలాడుకుంటే తండ్రి ఎట్లా సంతోషిస్తాడో, వీళ్ళందరూ కలహించుకున్న నాడు వెంకటేశ్వరుడు అంత బాధపడతాడన్న విషయాన్ని గమనించిన నాడు నిజంగా జాతీయ సమైక్యతకి కానీ, ఓర్పుకి కానీ, క్షమాగుణానికి కానీ, ధర్మాచరణానికి కానీ మనం ఎంత పెద్దపీట వేయవలసి ఉంటుందో మనకు అర్థమవుతుంది. భగవంతుడు తప్పకుండా ధర్మాచరణమునందు మీరు ఇది చేసి తీరండి అని మనకి విధించినటువంటి నియమాలలో ఒకటి దేవతల పట్ల మనకి ఉన్నటువంటి రుణం. ఎప్పుడు చేశాను రుణం అన్న మాట ఉండదు. పుట్టుకతోటే కొన్ని రుణాలు ఉంటాయి. అందులో ఋషి రుణం, దేవరుణం, పితృ రుణం, ఇటువంటివి 3 రుణత్రయం అంటారు. ఈ 3 రుణాలు ఉంటాయి. అందులో తండ్రికి తనంత తానుగా రుణపడతాడు. ఎందుకనంటే తల్లి తండ్రి మనకి ఈ శరీరాన్ని ఇచ్చారు. వాళ్ళు ఈ శరీరాన్ని ఇవ్వని నాడు అసలు నేను అన్న మాట లేదు.
తన ఉనికే లేదు. అది ఇచ్చినటువంటి తల్లిదండ్రుల పట్ల అంత గౌరవాన్ని ఇవ్వాలి. వాళ్ళు ఉన్నన్నాళ్ళు వాళ్ళని అంత గౌరవంతో సేవించాలి. వాళ్ళ శరీరాలు పతనమైపోయిన తరువాత ఏనాడు పతనమయ్యాయో జ్ఞాపకం పెట్టుకొని శ్రద్ధతో వాళ్ళు చేసిన ఉపకారాన్ని స్మరించి వాళ్ళ యొక్క ఉత్తమగతుల కొరకు శ్రాద్ధాది కర్మలు నిర్వహించాలి. భగవంతుడంతటి వాడు ఏ అవతారం రానివ్వండి దానికి అంత పెద్దపీట వేశాడు. శ్రీరామావతారంలో రావణ సంహారం చేసి నిలబడిన తరువాత విభీషణుడు వచ్చి రావణాసురుడికి అంత్యేష్టి సంస్కారం చేస్తే రాముడికి ఎక్కడ కోపం వస్తుందో అని బహుశः మనసులో భావనతో ఇటువంటి దుర్మార్గుడికి నేను అంత్యేష్టి సంస్కారం చెయ్యను అంటే జన్మాంతాని వైరాణి, శరీరం పడిపోయిన తర్వాత వైరం పోయింది. ఒక తమ్ముడిగా నువ్వు చెయ్యవలసిన కర్తవ్యం అంత్యేష్టి సంస్కారం. అన్నగారికి అంత్యేష్టి సంస్కారం చేయమన్నాడు. భారతంలో కృష్ణ భగవానుడుగా కురుక్షేత్ర యుద్ధం పూర్తయిపోయిన తర్వాత ఒక కుర్చీలో ధృతరాష్ట్రుడిని కూర్చోబెట్టాడు, ఒక కుర్చీలో ధర్మరాజుని కూర్చోబెట్టాడు. కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన వారందరి పేర్లు చెప్పించి అందరికీ కూడా తిలోదకాలు ఇప్పించాడు. ప్రతి అవతారంలో భగవంతుడు అంత్యేష్టి సంస్కారానికి శరీరం పతనమైపోయిన వారి పట్ల చూపించవలసిన గౌరవాన్ని మనకి నేర్పాడు. అవి అన్నీ నేర్పినవాడే ఇప్పుడు వెంకటేశ్వరుడుగా వచ్చి తల్లిని అంత గౌరవించాడు. అయినప్పుడు ఆయన నుండి మనం నేర్చుకోవలసింది నిత్య జీవితంలో ధర్మాచరణంలో తల్లిదండ్రుల్ని అంత గౌరవించడం, వాళ్ళ శరీర పతనానంతరం జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళకి చెయ్యవలసినటువంటి తిథులు అంత జాగ్రత్తగా అంత శ్రద్ధతో నిర్వహించడం. దేవరుణం అని ఉంటుంది. దేవతలకు మనం ఎప్పుడు రుణపడ్డామంటే అసలు నిజానికి ధర్మమంతా నిత్య జీవితంలో ఎక్కడ నిలబడుతుంది అంటే దేవతార్చనలోనే నిలబడుతుంది. పూజ చేసిన వాడెవరో వాడు పూజింపబడతాడు. పూజ చెయ్యడము అంటే కేవలముగా ఏదో షోడశోపచారాలతో నేను మంత్రముతో పూజ చేశాను అన్న ఉద్దేశ్యంతో కాదు, దాని తాత్పర్యం ఎరిగినవాడు. మనం యథార్థమునకు చతుష్షష్ట్యుపచారాఢ్య 64 ఉపచారాలు చేయాలి. చెయ్యలేకపోతే షోడశోపచారాలు 16, అవి చేయలేకపోతే కనీసం పంచోపచారాలు, పంచసంఖ్యోపచారిణి అని లలితా సహస్రంలో అమ్మవారికి నామం. ఎందుకు 5 ఉపచారాలు చేయాలి అంటే అందులో 1 దీపం, 2 ధూపం, 3 గంధం, 4 ధూప దీప నైవేద్యం గంధం. ఇవి 5 ఉపచారాలు భగవంతుడికి చేస్తాం. ఈ 5 ఉపచారములు చెయ్యడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఒక్క చిన్న విషయాన్ని మీరు పట్టుకునే ప్రయత్నం చేస్తే అసలు పూజ యొక్క తాత్పర్యం దేవతలను ఎందుకు అర్చన చేస్తారన్నది అర్థమైపోతుంది. భగవంతుడు ఏదో ఒక రోజు నిర్ణయం చేసి ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు మీకు 5 ఇంద్రియములు అట్లాగే ఉంటాయి. కన్ను ఉంటుంది, ముక్కు ఉంటుంది, చెవి ఉంటుంది, నాలుక ఉంటుంది, స్పర్శ చర్మం ఉంటుంది, 5 ఉంటాయి. కానీ ఈ 5 1 గంట పని చెయ్యవు అని అన్నాడు అనుకోండి. ఆ గంట సేపు ఇక సుఖ దుఃఖములు లేవు, ఏ సుఖము లేదు, ఏ దుఃఖము లేదు. ఎన్ని కోట్ల సుఖాలు అనుభవించినా నిజానికి దేని మీద ఆధారపడ్డాయంటే ఈ 5 మీదే ఆధారపడ్డాయి. మీరు ఎన్ని చూడండి కంటితోటే, ఎన్ని వినండి చెవితోటే, ఎన్ని వాసన చూడండి ముక్కుతోటే, ఎన్ని తినండి నాలుకతోటే, ఎన్ని ముట్టుకోండి చర్మంతోటే. ఇవి ఇచ్చిన వాడెవరు? నేను తెచ్చుకోలేదు. వాటికి చైతన్యం పెట్టిన వాడెవరు? ఇది బడలిపోతే రాత్రి మళ్ళీ నిద్రాకాలిక సుఖం ఇచ్చి ఈ శ్రమనంతటినీ తీర్చి తెల్లవారేటప్పటికీ వాటిని వాడుకోవడానికి యోగ్యంగా తయారు చేసి పెడుతున్నవాడెవరు? వాడు భగవంతుడు. ఆయనకి కృతజ్ఞత చెప్పి వాడుకోవడమే పూజ. ఈశ్వర, మీరు నాకు కన్నిచ్చారు, ఈ కంటితో ఎన్నో చూస్తున్నాను, ఇది బడలిపోయింది. రాత్రి ఇది దెబ్బ తినకుండా రెప్ప సృష్టించి రెప్ప పడేటట్టు వెంట్రుకల చేత అది రక్షింపబడేటట్టు చేసి మీరు నన్ను రక్షించారు. అందుకని మీకు నేను కృతజ్ఞతగా దీపం పెడుతున్నాను. ఇప్పుడు భగవంతుడు కన్నిచ్చి చూపించాడు కాబట్టి దీపం పెట్టారు.
భగవంతుడు ముక్కిచ్చి వాసనలు చూడ్డానికి ఎన్ని వాసనలు, అసలు ఊపిరి మీద ప్రాణం ఆధారపడింది. అటువంటి ముక్కు ఇచ్చి వాసన చూడడానికి అవకాశం ఇచ్చాడు, ఊపిరి తీయడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి ధూపం వేశారు కృతజ్ఞతగా. ఆయన చర్మం ఇచ్చాడు కాబట్టి మనం అన్నిటిని ముట్టుకుని ఆనందపడుతున్నాం. ఇన్నిటిని ముట్టుకుని ఆధారపడడానికి అవకాశం ఇచ్చేటటువంటి ఈ చర్మాన్ని శరీరం అంతా కప్పి ఉంచి స్పర్శ పెట్టాడు కాబట్టి చందనాన్ని అనులేపనం చేసి కృతజ్ఞత చెప్తున్నాం. నాలుక ఇచ్చి ఎన్ని పదార్థాలు తిని సంతోషించడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి నైవేద్యం పెడుతున్నాం. చెవులిచ్చి ఎన్నో వినడానికి అవకాశం ఇచ్చాడు. శృణ్వంతపః అంటారు, వినడం ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయి. అటువంటి చెవులు ఇచ్చిన నీకు నేను కృతజ్ఞతగా పువ్వులు పూజ చేస్తున్నాను. పువ్వుకి చెవికి సంబంధం ఏమిటి అంటే, పువ్వుకి తనంత తాను శబ్దం లేకపోయినా తుమ్మెద ఝంకారం చేస్తూ వచ్చేది పువ్వు కోసమే. కాబట్టి పువ్వుకి శబ్దము ఉన్నట్టే, తుమ్మెద ఝంకారం పువ్వు కోసం కాబట్టి అది పువ్వుకే చెందుతుంది. ఆ పువ్వులు పూజ చేస్తున్నామంటే ఆయన మనకి చెవులు ఇచ్చినందుకు ఆయనకి మనం కృతజ్ఞత చెప్తున్నాం. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి, ప్రతిరోజు పూజ చేసింది నిజమైతే, ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టి ధూపం వేసి, ఆ పంచోపచారములలో దీపము ధూపము, ఆ కన్నిచ్చినందుకు దీపం పెట్టడం, ముక్కిచ్చినందుకు ధూపం వేయడం, చర్మం ఇచ్చినందుకు చందనాన్ని అనులేపనం చేయడం, చెవులిచ్చినందుకు పుష్పములతో పూజ చేయడం, నాలుగిచ్చినందుకు నైవేద్యం పెట్టడం. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములనేటటువంటి పంచోపచారములతో ఈశ్వరుడికి పూజ చేస్తున్నాము అంటే ఈ 5 ఇచ్చినవాడు ఆయనేనా? ఈ 5టికి శక్తిని ఇచ్చినవాడు ఆయనేనా? కంటికి చూపు నేను పెట్టుకోలేదు, చెవికి వినే శక్తి నేను పెట్టుకోలేదు. 2 చెవులు పెట్టి ఒక చెవ దెబ్బతింటే ఒక చెవితో వినే అవకాశం ఇచ్చినది ఆయన. 2 కళ్ళు పెట్టి ఒక కన్ను దెబ్బతింటే ఒక కంటితో చూడమన్నది ఆయన. నాలుక ఇచ్చి దానితో మంచి మాటలు మాట్లాడి తరించి పొమ్మన్నది ఆయన. ఇన్ని చేసినవాడు, ఇన్ని ఇచ్చినవాడు, నేను తరించడానికి కారణమైనవాడు, ఇన్ని భోగములు అనుభవించడానికి కారణమైనవాడు ఆయన. వాటిని నేను పగలంతా వాడుకుని అలిసిపోతే ఇంద్రియములను రాత్రి మళ్ళీ శక్తి కల్పించడానికి బాధ పెట్టకుండా నిద్రాకాలిక సుఖమిచ్చి ఆ సుఖంలో వాటికి శాంతినిచ్చినవాడు, శక్తినిచ్చినవాడు ఆయన. ఇప్పుడు ఆయన ఇవన్నీ చేస్తున్నాడని అంగీకరించడమే పూజ. అది అంగీకరించినది నిజమైతే ఆయన వద్దన్నది నువ్వు చూడగలవా? ఆయన వద్దన్నది నువ్వు వినగలవా? ఆయన వద్దన్నది నువ్వు ముట్టుకోగలవా? ఆయన వద్దన్నది నువ్వు తినగలవా? ఆయన వద్దు అని ఏదన్నాడో అది నువ్వు వాసన చూడగలవా? నువ్వు అట్లా చెయ్యలేవు. అప్పుడు నీ అంత నువ్వు అనుకోకుండా ధర్మచట్రంలోకి ఇముడుతావు. ధర్మచట్రంలోకి ఇమడడానికి ప్రధాన కారణమేది అంటే పూజయే. నేను నా కంటితో ఏదో నాకు నచ్చింది కదా అని చూస్తున్నాను అనుకోండి, రేపు ఉదయం దీపం పెట్టినప్పుడు ఈశ్వరుడు నాకు ఎందుకు పెట్టావు దీపం? నీకు కన్ను ఇచ్చాను కాబట్టి. నువ్వు నీ కన్ను బడలిపోతే రాత్రి నీ బడలిక తీర్చాను కాబట్టి. నేను ఇచ్చిన కంటితో నిన్న నేను చూసావు నువ్వు, అప్పుడు నేను నీకు జ్ఞాపకం రాలేదా? నువ్వు అలా చూడొచ్చా అని అడిగితే నేనేం చెప్పను అన్న భయం నాకు ఉందనుకోండి, నేను నా కంటితో చూడకూడనిది ఎలా చూస్తాను? నా నోటితో మాట్లాడకూడని మాటలు ఎందుకు మాట్లాడతాను? తినకూడనిది ఎందుకు తింటాను? అప్పుడు చెయ్యకూడనిది చెయ్యకుండా ఉంటే చెయ్యవలసినది చేసినవాడు అయ్యాడు. నిషిద్ధ కర్మ భంజనం, విహిత కర్మ ఆచరణము, అదే ధర్మము. అప్పుడు ఈ ధర్మం అంతా ధర్మచట్రంలోకి ఇమడడం అన్నది నిత్య జీవితంలో ధర్మచట్రంలోకి ఇమడడం అన్నది ఎక్కడొచ్చింది? దేవతలను పూజ చేయడంలో వచ్చింది. ఈ దేవతలకి పూజ చేయి, నువ్వు పుట్టుకతో రుణపడ్డామని చెప్పినవాడు ఎవరు? భగవంతుడు. ఎందుకు చెప్పాడు? ఆయన ఏదో పువ్వులు వేయించుకుందాం, ఆయన ఏదో దీపాలు పెట్టుకుందామని కాదు. చంద్ర సూర్యౌచ నేత్రే అని చెప్తున్నాం. సూర్యచంద్రులు ఆయన నేత్రములు. ఆయనకి మనం పెట్టే లౌకిక దీపం కాదు కావలసింది. ఆయనకి ఆ దీపము పెట్టినప్పుడు మనలో కలిగిన భావన ద్వారా మనని మనం సంస్కరించుకోవడం ఆయనకి కావాలి. మనని మనం ధర్మచట్రంలో ఇమర్చుకోవడం ఆయనకి కావాలి. అన్నిటికన్నా ఆయనకి ఇష్టమైనది ఏమిటంటే వీడు అక్కరలేనిది విడిచిపెట్టి ధర్మచట్రంలో ఇముడుతున్నాడా? ధర్మచట్రంలో ఇమడడం అన్నది అలవాటు చేసుకుంటే
పరమేశ్వరుడికి అంతకన్నా సంతోషకరమైనది ఇంకొకటి లేదు. అందుకని పూజ విధించాడు. పూజ చెయ్యడం అలవాటైతే, ఈ 5 ఉపచారములు శ్రద్ధతో చేయడం అలవాటైతే ప్రతి వారికి నిత్య జీవితంలో ధర్మాచరణం అలవాటైపోతుంది తనంత తాను. ఎందుకనంటే ఎలా వాడుకుంటాడు ఇంద్రియాల్ని? అదుపు తప్పి వాడడు. ఎవరూ అలా వాడలేదనుకోండి, సమాజంలో శాంతి భద్రతకి లోటు ఎక్కడొస్తుంది? దేశము ఈ దేశమునందు ధర్మము ప్రధానము అన్నది సర్వత్రా ప్రచారమై ఒకనాడు ఈ దేశమునకు ఎంత కీర్తి ఉందో అంత కీర్తి మళ్ళీ నిలబడుతుంది. కాబట్టి దేవతల యొక్క పూజ విధింపబడింది అంటే భగవంతుడు దాన్ని విధించింది నిత్య జీవితంలో మనం ధర్మాచరణం చేసేటట్టుగా మన బుద్ధిని మనం మలుచుకోవడం కోసమే దానిని మనకిచ్చాడు. అతిథి పూజ చెయ్యమని చెప్పాడు. అన్నిటికన్నా ఈశ్వరుడికి చాలా చాలా ప్రీతిపాత్రమైనది ఏది అంటే ఒకరికి పెట్టడం అన్న మాట లోకంలో ఏ ఇతర ప్రాణికి లేదు. తనంత తానుగా ఒకరికి ఇవ్వడం అన్నది ఒక్క మనిషి మాత్రమే చేస్తాడు. మనం ఇలా పెట్టినది ఏది ఉందో అదే వచ్చే జన్మలో మనని కాపాడుతుంది. శంకరాచార్యుల వారి కనకధారా స్తోత్రం అదే. ఏమీ పెట్టనటువంటి ఒక బ్రాహ్మణి అంత దరిద్రం అనుభవించింది. అయ్యో, ఇంటికి ఇంత గొప్ప బ్రహ్మచారి వచ్చాడు అని ఒక ఎండు ఉసిరిక వేసి శంకరాచార్యుల వారు ఈమె దుష్కర్మ తీసి అనుగ్రహించమంటే అంత ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవి కురిపించింది. అంటే ఒకరికి పెట్టడం అన్నది అంత గొప్ప విషయం. మనం తిన్నది శరీరంగా మారుతూ ఉంటుంది, బలమవుతూ ఉంటుంది, సప్తధాతువులు బలపడతాయి. ఒకరికి పెట్టినది పుణ్యముగా మారుతుంది. ఇక్కడ మీకు ఇన్ని కోటాను కోట్ల రూపాయలు ఉండనివ్వండి, మీరు ఏ అమెరికాయో వెళ్ళారనుకోండి, ఇక్కడ ధనాన్ని మీరు ఎంత తీసుకెళ్ళి అక్కడ ఇచ్చినా మీకు కొద్దిగా మజ్జిగ కూడా ఇవ్వరు. కానీ దీన్ని డాలర్లుగా మార్చుకున్నారనుకోండి, అమెరికా వెళ్ళినప్పుడు దాన్ని వాడుకొని మీరు కావలసినది పొందవచ్చు. ఇక్కడ మీకు ఈశ్వరుడు ఏది ఇచ్చాడో దాన్ని పుణ్యంగా మార్చుకోవడం నేర్చుకో. ఒకరికి పెట్టడం నేర్చుకో. పెట్టడంలో సంతోషం ఉండాలి. వెంకటరమణుడు తెల్లవారి లేస్తే కొండకొచ్చిన ఎంతమందికి అన్నం పెట్టి పంపిస్తున్నాడు. క్యూషట్స్లో ఉన్నటువంటి ఎంతమందికి, ఎన్ని వేల మందికి, పసిపిల్లలకి పాలు దగ్గర నుంచి భోజనాలు, పలహారాలు అన్ని ఏర్పాట్లు చేసి ఆకలన్న బాధ లేకుండా చెయ్యగలిగిన ఏర్పాట్లన్నీ తన అధికారుల చేత, సిబ్బంది చేత చేయించి తన దగ్గరికి వచ్చే వరకు పోషిస్తున్నవాడు, మనల్ని ఎప్పుడూ పోషిస్తున్నవాడు ఆ పరమాత్మ కాదా? అయినప్పుడు పెట్టడం ఆయనకంత తృప్తి అయితే ఆయన దర్శనము చేత నిత్య జీవితంలో ధర్మాచరణంగా మనకి రావలసినది ఆ పెట్టడమే. అందుకే లోకంలో ధనమొక్కటే పెట్టమని ఎక్కడా చెప్పలేదు. రాజోపచారాలు వచ్చాయి పూజలో. రాజోపచారాలు ఎందుకు వచ్చాయి? ఒకరికి సంగీతం బాగా వచ్చు, గీతం శ్రావయామి భగవంతుడి దగ్గర పాడతారు. నృత్యం దర్శయామి నృత్యం చేస్తారు. వాద్యం ఘోషయామి వాద్యం మ్రోగిస్తారు. ఒకరు దేవాలయానికి ప్రదక్షిణం చేస్తారు, ఒకరు దేవాలయం తుడుస్తారు, ఒకరు దేవాలయంలో స్వామి బట్టలు ఉతుకుతారు, ఒకరు పాత్ర సామాను తోముతారు, ఒకరు బూజులన్నీ దేవాలయాల్లో దులుపుతారు. ఈ కార్యక్రమాలన్నీ ఎందుకొరకు చేస్తారు? భగవంతుడి దగ్గర చెయ్యడం మొదలుపెట్టి ఆ విశ్వనాథుడు, ఆ లోకేశ్వరుడు ఈ విశ్వమునందు లోకమునందే ఉన్నాడని సమాజ సేవగా చేయడం నీకు అలవాటు కావాలి. నువ్వు ఇక్కడ పెట్టనిది నీ వెంట వచ్చినదేది లేదు, కానీ ఇక్కడ పెట్టినదేదో అది మాత్రం నీ వెంట పుణ్యంగా వస్తుంది, అది నేర్చుకో అని చెప్పడం వెంకటేశ్వరావతారము యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం. అందుకే ఆయన మనకి ఏది నేర్పుతున్నారో అది నిత్య జీవితంలో మనకి ధర్మాచరణం కావాలి. ఆయన ఎవరు రానివ్వండి, ఆర్తత్రాణపరాయణుడు, ఆపదముక్కులవాడు, అనాథరక్షకుడు అని పేరు. ఆయనకి మనం ఏమిస్తామన్నది చూసి కాదు ఆయన మనని అనుగ్రహిస్తున్నది. ఆర్తితో ఆయన ఉన్నాడు అని నమ్మి పిలిచిన వాడెవరున్నాడో వాళ్ళందరినీ ఆయన ఆదుకుంటూనే ఉన్నాడు. లేకపోతే రాత్రి లేదు, పగలు లేదు, పొర్లు దండాలు పెడుతూ లక్షల మంది కొండకొచ్చి 18 గంటలు, 19 గంటలు, 20 గంటలు ఎదురు చూసి స్వామిని దర్శనం చేసుకొని ఆనందపడిపోయి వెళ్ళిపోతున్నారంటే ఎంతమందిని కాపాడాడో,
ఎంతమంది మంగళసూత్రాలు నిలబెడుతున్నాడో, ఎంతమందికి బిడ్డలు ఇచ్చాడో, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడో, ఎంతమందిని ఆపదలు గట్టెక్కిచ్చాడో, ఎంతమంది పెళ్ళిళ్ళు చేశాడో, ఎంతమందికి ఎన్ని సంతోషాలు ఇచ్చాడో, ఇన్ని ఇచ్చిన వాణ్ణి చూడడానికి నాకు చూడకుండా ఉండలేకొచ్చాను స్వామి నిన్ను. అంతేగాని నేనేమీ నిన్ను అడగడానికి రాలేదయా. చాలా మాటలు ఎన్ని ఇచ్చావయ్యా నువ్వు, ఇంకా నిన్ను అడగడానికి నేను రాలేదు. ఒక్కసారి స్వామి మిమ్మల్ని చూడకుండా ఉండలేక ఒక్కసారి చూసి పెడదామని వచ్చానండి అని వచ్చిన వాడిని చూసి ఆయన ఎంత ఆనందపడిపోతాడు, పరమానందపడిపోతాడు. ఆ తృప్తికి కేంద్రం ఏదవుతుంది అప్పుడు? వెంకటాచలమే అవుతుంది. ఆ క్రమశిక్షణకి కారణం ఏదవుతుంది? వెంకటాచల క్షేత్రమే అవుతుంది. అప్పుడు నిత్య జీవితంలో ధర్మాచరణ మనకు అంతటికీ కూడా ప్రధాన భూమిక ఎక్కడి నుంచి వస్తుంది? వెంకటేశ్వర సేవలోంచే వస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి యందు భక్తి అంటే కేవలము వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారన్న భావన ఒక్కటి పొంది ఉండడమే కాదు. అది మంచిదే, అది ఉండి తీరాలి. కానీ క్షేత్రమునకు వస్తున్నాం, క్షేత్రంలో ఉంటున్నాం, క్షేత్రంలో స్వామిని దర్శించుకుంటున్నాం అంటే ఆయన అనుగ్రహం చేత మనకి ధర్మాచరణమునందు ఎంత ప్రీతి పెరుగుతోందో అంతగా ఆయన సంతోషిస్తారు, అంత ఆనందపడతారు. ఎంత మర్యాదా పురుషోత్తముడు మీరు చూడండి. ఆదివరాహస్వామి ఎవరు? వెంకటేశ్వర స్వామి ఎవరు? ఆదివరాహస్వామి వేరు, వెంకటేశ్వర స్వామి వేరు కాదు కదా. ఇద్దరూ ఒకటే, ఒక ప్రమిదలో వెలిగించినటువంటి రెండు దీపాలు. కానీ ఆయన యుగ నియమానికి ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన వెంకటేశ్వర స్వామి వారి నిజానికి 7 కొండల మీద ఉండవలసిన అవసరం ఏమిటి? మనందరినీ ఉద్ధరించడానికి. కొండ మీద ఎందుకు కింద ఉండకూడదా అంటే అన్ని ప్రాణులకు వెన్నుపాము అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది, మనిషికి మాత్రమే నిలువుగా పెరుగుతుంది. కొండ మీదకెక్కి నన్ను చూడడం ద్వారా నువ్వు ఊర్ధ్వముఖ చలనం చెయ్యి, ధర్మాచరణం చెయ్యి. నేను ఏది చెప్పానో అది చెయ్యడమే ధర్మం. నువ్వు అనుకున్నట్టు చేసి నా దగ్గరికి రావడం కాదు, నేను చెప్పినట్టు చేసి నా దగ్గరికి రా, నేను ఆనందపడతాను. నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఎక్కడ ఉన్నా నేను నిన్ను హత్తుకుంటాను, నిన్ను నేను కాపాడుకుంటాను. అందుకే ధర్మాచరణము అనేది అంత పెద్ద మాట, అంత పెద్ద పీట దానికి. అయినప్పుడు మీరొక్కటి ఆలోచించండి, స్వామివారు ఆదివరాహస్వామి కన్నా వేరు కారు. అయినప్పుడు వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహస్వామి దగ్గరికి వచ్చి, స్వామి నేను ఇక్కడ ఈ కారణానికి ఇలా వెలవాలనుకుంటున్నాను, ఈ అవతారంలో ఇక్కడ ఈ ప్రదేశంలో ఉంటాను, కాబట్టి ఇంత మేర భూమి నాకు ఇవ్వండి అని ఆయన అనొచ్చు. కానీ ఆయన అలా అనలేదు. నేను భక్తుల్ని అనుగ్రహించడానికి ఈ తింత్రిణీ వృక్షం కింద నీడ తిరగని చింత చెట్టు అని ఉండేటప్పుడు ఆ చెట్టు కింద భూమి నాకు ఇమ్మని అడిగారు. ఆనందలయ విమానం ఇప్పుడున్న చోట ఉండడానికి అడిగితే ఆదివరాహస్వామి యుగ నియమం అని ఒకటి ఉంటుంది. ఈ యుగంలో ఏదైనా ధనం ఇచ్చి పుచ్చుకోవాలి. ముందు నేను వచ్చాను కాబట్టి ఇది వరాహక్షేత్రే, కాబట్టి మీకు ఇక్కడ భూమి కావాలి అంటే ధన మౌల్యేన గృహ్యతాం, మీరు డబ్బు ఇచ్చి పుచ్చుకోండి అన్నారు. లక్ష్మి కొల్హాపురంలో ఉంది కాబట్టి ఒక పని చేయండి, మీకు నేను వరం ఇస్తున్నాను. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం. ఈ వరం నేను మీకు ఇస్తున్నటువంటి ద్రవ్యం. మొట్టమొదట మీ దర్శనం చేస్తారు వచ్చిన భక్తులు, మొదటి నైవేద్యం కూడా మీకే పెడతారు. మీరు ఈ రెండింటినీ ధనంగా స్వీకరించి నాకు భూమి ఇవ్వండి అని అడిగారు. ఆదివరాహస్వామి దానికి అంగీకరించి భూమి ఇచ్చారు. అంతటి మహానుభావుడు వెంకటేశ్వరుడు నిజంగా ఆదివరాహస్వామిని భూమిని ఇమ్మంటే ఇవ్వడా? తీసుకోలేడా? ఆయన అంత పద్ధతి పాటించాడే, అంత నియమం పాటించాడే, రుణపత్రం రాసిచ్చి వివాహం చేసుకున్నాడే. అన్ని చేసినటువంటి పరమాత్మ యుగంలో పాటించవలసిన ధర్మాన్ని తూచా తప్పకుండా అంత బాగా పాటించాడు. ఆయన ధర్మాచరణం చూసినప్పుడు మనం ఒక వరుస క్రమంలో వెళ్ళడానికి అసలు ఎందుకు తోసుకోవాలి? మనం
ఆయన దర్శనం చేసేటప్పుడు క్రమశిక్షణతో వెళ్ళి ఆయన ఏ క్రమశిక్షణ పాటించారో, ఆయన ఎట్లా అవతారంలో భూమిని పొందారో అట్లా మనం కూడా నియమబద్ధమైన జీవితాన్ని, అటువంటి ధర్మాచరణాన్ని పొందడానికి నిజానికి నా దృష్టిలో వేరు గ్రంథముల అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి వారి అవతార ప్రశస్తి తెలుసుకుంటే అదే నిత్య జీవితంలో ధర్మాచరణానికి చాలా పెద్ద పీట వేస్తుంది. నేను ఒక్క విషయం మీతో మనవి చేస్తాను. ధర్మాచరణము చేసినవాడు ఎవరు ఉంటాడో వాడంటే ఆయనకి మహాప్రీతి. అందుకే భగవంతుడు పెట్టిన నియమాలలో చాలా పెద్ద నియమం ఏమిటి అంటే, అందరూ యజ్ఞము యాగము చెయ్యగలుగుతారు, చెయ్యలేకపోతారు. కానీ ప్రతిరోజు నువ్వు 2 యజ్ఞములు చెయ్యి. ఒకటి అతిథి యజ్ఞము, 2 భూత యజ్ఞము. అతిథి యజ్ఞము అంటే నీ ఇంటికి ఒక అతిథి వచ్చి తినాలని కోరుకో. ఎప్పుడూ నువ్వు నీ కుటుంబ సభ్యులు తినడం కాదు. ఒక్కొక్క రోజున భగవంతుడు అనుగ్రహించాలనుకుంటే ఎవరో ఒక ఉత్తముడైన వ్యక్తి, ఏ స్వార్థం లేనివాడు, ఎప్పుడూ దేన్ని కోరనివాడు, అనుకోకుండా మన ఇంటికి వస్తాడు. భాగవతంలోనే అంటాడు నందుడు, ఊరకరారు మహాత్ములు మా రథముల ఇండ్లకడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు. భగవంతుడు ఒక అతిథి రూపంలో వస్తాడు. అతిథికి పెట్టినదేదో అది చాలా గొప్ప విషయం. ఇంటికి అతిథి వస్తూ ఉండాలి, ఒకరికి పెడుతూ ఉండాలి, వాళ్ళు కూడా తింటూ ఉండాలి. భూతయజ్ఞం, మిగిలిన ప్రాణులు ఒకదానిలో ఉన్న విభూతిని ఇంకొకటి వాడుకోదు. ఒక చేప కప్ప నుంచి ఏమీ నేర్చుకోదు. చేప నేర్చుకుందామన్నా కప్పలా భూమి మీద నీటిలోనూ ఉండగలిగిన లక్షణం దానికి రాదు. నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంది తప్ప కోయిలలా పాట పాడే ప్రయత్నం చేయదు. కోయిల నుంచి పాట, నెమలి నుంచి నృత్యం, చేపని చూసి ఈత, పక్షిని చూసి విమానం, అన్నీ నేర్చుకోగలిగిన వాడెవరంటే సమస్త ప్రాణులలో ఉన్న విభూతిని వాడుకునేవాడు మనిషి ఒక్కడే. అన్ని ప్రాణుల నుంచి మనిషి విభూతి తీసుకుంటాడు, వాటి సమర్థత తన కోసం వాడుకుంటాడు. గుర్రం వేగంగా వెడుతుంది కాబట్టి గుర్రం ఎక్కి వెడతాడు, గాడిద బరువులు మోస్తుంది కాబట్టి గాడిద మీద బరువు వేసి మోయిస్తాడు. అన్నిటినీ వాడుకునే మనిషి అన్ని ప్రాణుల యొక్క రక్షణ కూడా చూడాలి. అందుకే తన భోజనం అయిపోయిన తర్వాత ఎంతో కొంత మిగలాలి ఇంట్లో. ఇంత అన్నం మిగిలింది, నువ్వు నేను సర్దేసుకుందాం అని అనకూడదు. కొంత అన్నం మిగలాలి. భోజనం అయిపోయిన తరువాత యజమాని బయటికి పట్టుకెళ్ళి ఓ కుండ పెంకో ఏదో కడిగి అక్కడ పెట్టి ఆ అన్నం అక్కడ పెట్టాలి. భూతబలి అంటే పక్షులు ఉంటాయి, కుక్కలు ఉంటాయి. ఆ కుక్కకి నేనేం పెట్టానా పెట్టలేదా అన్నది చూడకుండా రాత్రి నేను నిద్రపోతుంటే దొంగ ఎవరైనా వస్తే అరుస్తుంది. ఆ కుక్క తినాలి. మిగిలిన ప్రాణుల అన్నిటి విభూతి నేను వాడుకుంటున్నాను, వాటిని రక్షించడం కూడా నీ కర్తవ్యం. అన్నం తిన్న తర్వాత కొంత మిగల్చి పెట్టు. సనాతన ధర్మంలో ప్రాణప్రదం భూతయజ్ఞం. అన్ని ప్రాణులకి కొంత అన్నం పెట్టు. ఆ దయాగుణం నీకు లేకపోతే నీకు మిగిలిన ప్రాణులకు ఎక్కడా అసలు భేదం అన్నది ఉండదు. ఉపాధి తప్ప భేదం లేదు. మాలాకారుడు భాగవతం దశమస్కంధంలో కృష్ణ పరమాత్మ ఇంటికి వస్తే నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తపసమందార నాకు దయసేయగదే అంటాడు. ఆ దయ మనిషికి ఉండాలి. నిజంగా వెంకటేశ్వరుడే శిక్షించాలనుకుంటే నీకే అర్హత ఉందని నేను నువ్వు అడిగింది ఇవ్వనని అనాలి. కానీ అడిగినదే తడవుగా ఇస్తున్నాడు అంటే ఆయన దయ ప్రధానం. మనిషి ధర్మాచరణ మనకు అత్యంత ప్రధానమైన గుణం, ఉండవలసిన గుణం దయ. మనిషిని కాబట్టి నేను దయాగుణం అలవాటు చేసుకోవాలి. మిగిలిన భూతములను పోషించి నిత్య జీవితంలో భూతయజ్ఞం చెయ్యాలి. మనుష్య యజ్ఞం అంటే అతిథి యజ్ఞం చెయ్యాలి అని నేర్చుకోవాలి. ఇవన్నీ చెయ్యడమే నిత్య జీవితంలో ధర్మాచరణం. ఇవన్నీ చెయ్యగా ఇంకా ధర్మాచరణ మనకు ఏదో కొత్తగా మిగిలిపోయేదే ఉండదు. ఇవన్నీ చెయ్యడమే ధర్మాచరణం. ధర్మాచరణము చేసేవాడు ఎవరో వాడు ప్రత్యేకంగా రక్షణ కోసం భగవంతుణ్ణి అడగవలసిన అవసరం ఉండదు.
రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్నంటారు భాగవతంలో. ఎన్ని రక్షణలు పెట్టుకున్నా ధర్మము లేకపోతే దెబ్బతింటాడు. ఏ రక్షణ లేకపోయినా భగవంతుని యొక్క అనుగ్రహము ధర్మము చేత కలిగితే వాడు రక్షింపబడతాడు. నేను మీకు ఒక్క ప్రబల ఉదాహరణ చెప్తా. సాధారణంగా మహాభారతం చదివినప్పుడు కృష్ణ పరమాత్మ తన ప్రతిజ్ఞ తప్పాడు అని అంటాం. ఎందుకనంటే కురుక్షేత్రం ప్రారంభమయ్యే ముందు శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు, నేను ఆయుధం పట్టను, యుద్ధం చెయ్యను అన్నాడు. భగవంతుడే తన మాట తప్పడం, భగవంతుడే తన ప్రతిజ్ఞ తాను భంగం చెయ్యడం అన్నది లోకంలో ఉండదు. కానీ 2 మాటలు ప్రతిజ్ఞాభంగం చేశాడు. 3వ రోజు అర్జునుడు భీష్ముడితో యుద్ధం చేస్తున్నప్పుడు చక్రం చేత్తో పట్టుకుని రథం మించి దూకి భీష్మాచార్యుల వారి మీదకి వెళ్ళాడు, ప్రతిజ్ఞాభంగం చేశాడు. 9వ రోజు భీష్మాచార్యుల వారు యుద్ధం చేస్తున్నప్పుడు తన రథంలోంచి దూకి చేతిలో ఉన్నటువంటి ములుగర్ర పట్టుకుని భీష్ముడిని చంపేస్తానని రథం మీదకు పరిగెత్తాడు. ఈ 2 మాటలు భగవంతుడు ప్రతిజ్ఞ తప్పాడు. ఒక్క మాట కూడా ఇచ్చిన మాట తప్పడం కానీ అన్న మాట తప్పడం కానీ భగవంతుడు చెయ్యడు. ఆయనే అటువంటిది చేస్తే అది లోకమునకు సరి అయిన ప్రమాణము కాదు. అది తెలిసి కూడా కృష్ణ పరమాత్మ అందున పరిపూర్ణ అవతారం. అటువంటి పరిపూర్ణ అవతారం మహాభారతంలో ఒక్క భీష్ముడి విషయంలోనే 2 మాటలు ప్రతిజ్ఞ కాదు అని ఆయుధం పట్టుకుని భీష్ముడి మీదకి వెళ్ళాడు. అసలు నిజానికి భీష్ముడి మీదకి వెళ్ళినప్పుడు భారతం చదివితే ఎలా కనపడుతుందంటే, భీష్ముడు చేస్తున్నటువంటి యుద్ధాన్ని అర్జునుడు తట్టుకోలేకపోతే, ఆయన వేస్తున్న అస్త్రాల్ని నిగ్రహించలేకపోతే, అన్ని దెబ్బలు అర్జునుడు తినేస్తుంటే, సారథి కాబట్టి భీష్ముడు ప్రయోగించిన అస్త్రాలు తన మీద పడిపోయి కృష్ణుడి శరీరంలోంచి రక్తం కారింది. హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రజ్జిల్లు నిమ్మోముతో జయముం పార్థునకిచ్చు వేట్కనని నా శస్త్రాహుతిని చాలా నొచ్చియు బోరించు మహానుభావుమదిలో చింతింతున శ్రాంతమున్నంటాడు భీష్ముడు భాగవతంలో. భీష్ముడు ప్రయోగించినటువంటి అస్త్రముల యొక్క దెబ్బలకి కృష్ణ పరమాత్మ శరీరంలోంచి కూడా రక్తం కారింది. అర్జునుడు యుద్ధం చెయ్యలేకపోతుంటే, అర్జునుడిని చంపేస్తావా నేను సారథిగా ఉండగా అని కోపం వచ్చి తను అస్త్రం పట్టుకుని కిందకి దిగాడు, ఆయుధం పట్టుకుని కిందకి దిగాడు అని భారతం చదివినప్పుడు అర్థమవుతుంది. యథార్థమునకు అర్జునుడు యుద్ధం చెయ్యలేకపోతే సారథి అయినటువంటి కృష్ణ పరమాత్మ ఆయుధం పట్టుకుని దిగిపోయేటంతటి బేల కాడు. అందుకు కాదు ఆయన దిగింది. మీరు భారతం జాగ్రత్తగా పరిశీలిస్తే యుద్ధం ప్రారంభమయ్యే ముందు భీష్మాచార్యుల వారు దుర్యోధనుడితో ఒక మాట చెప్పాడు, నేను సర్వసైన్యాధిపత్యం వహిస్తాను, ఎవరినైనా సంహరిస్తాను, కానీ పాండవులు 5గురు ధర్మమునకు కట్టుబడిన వాళ్ళు నాకు మనవలే, వాళ్ళ 5గురిని మాత్రం నేను చంపను, నీకు ఇష్టమైతేనే సర్వసైన్యాధిపత్యం చేస్తానన్నాడు. చెయ్యమన్నాడు దుర్యోధనుడు. 3వ రోజు యుద్ధం జరుగుతుంటే యుద్ధ భూమిలో అంతమంది చూస్తున్నారని కూడా లేకుండా భీష్ముడి దగ్గరికి వచ్చి కర్ణకఠోరమైన మాటలు, భారతం చదువుతుంటే మనకే దుఃఖం వస్తుంది. అంతటి మహానుభావుడు, అంత త్యాగి, అంత ధర్మమూర్తి భీష్ముడంతే రాశీభూతమైన ధర్మం. లోకంలో భగవంతుడు ఒక వ్యక్తి గురించి అంత గొప్పగా మాట్లాడడం ఎక్కడ వినం. భారతం మొత్తం మీద కృష్ణుడు భీష్ముడు గురించి విష్ణు సహస్రం చెప్పడానికి ముందు మాట్లాడిన మాటలు వింటే అబ్బా ఏమి భీష్ముడు రా అనిపిస్తుంది. అటువంటి భీష్ముడిని దుర్యోధనుడు తోలనాడాడు. నువ్వు శక్తి దాచుకుంటున్నావు, నువ్వు నిజంగా నిలబడితే దేవదానవులు నీ ముందు నిలబడలేరు, ఇంతమంది మన వైపు పక్షం వాళ్ళు చనిపోతున్నారు, చేతకాని వాళ్ళ చూస్తూ కూర్చున్నావు, ఈ పాటి దానికి ముందు చెప్తే కర్ణుణ్ణి పెట్టుకునేవాడిని, ఎందుకు వచ్చావు యుద్ధానికని అడిగాడు. భీష్ముడు మనసు ఎంత నొచ్చుకుందో. యథార్థానికి అక్కడ కృష్ణుడు లేడు, కానీ కృష్ణుడికి తెలియని విషయం ఉండదు. భీష్ముడు ఎంత పూజ చేస్తుంటాడో పూజ గదిలో కాదు, భీష్ముడి ధర్మం ఏమిటో తెలుసు కృష్ణ పరమాత్మకి. ఎంతటి ధర్మాత్ముడో తెలుసు, తను చెప్పినట్టు బ్రతుకుతాడు, అంత ధర్మాత్ముడు. ఆయన మనసు గాయపడింది, ఆయన బాధపడ్డాడు.
ఆయన ఏడవలేకపోయాడంతే. అంతటి పెద్దవాడు, అంత ధర్మాత్ముడు, అంత బాధపడ్డాడు. అది కృష్ణుడు తట్టుకోలేకపోయాడు. నేను తట్టుకోలేను, నా భక్తుడి యొక్క గౌరవాన్ని నేను నిలబెడతాను, దానికోసం నా మాట పోయినా పర్వాలేదన్నాడు. ఇవాళ భీష్ముడి యుద్ధం ఎంత గొప్పదని చెప్పుకోవాలంటే, ఆయన చేసిన 10 రోజుల యుద్ధంలో 9, 3 అందరూ చెప్పుకుంటారు. ఎందుకు చెప్పుకుంటారంటే, 3వ రోజు 9వ రోజు కృష్ణుడు రథం మించి దూకేశాడు. భారతంలో కన్నా భాగవతంలో భీష్మస్థుతిలో భీష్ముడి నోటి వెంట చెప్పించారు. పోతన గారు మహానుభావుడు భీష్ముడిలో పరకాయ ప్రవేశం చేశాడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావునగుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మధ్యునయటంచు మద్వి శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అన్నాడు. ఎవరైనా తను చంపడానికి వచ్చేవాడిని నమస్కారం చేసి అటువంటి పద్యం చెప్తాడా? భీష్ముడు చెప్పాడు అంటే దాని అర్థం, ఒక్కసారి కృష్ణ పరమాత్మ ఆ రథం మించి దూకితే, అర్జునుడి రథం మించి కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా, కృష్ణుడి యొక్క కుండలాల కాంతి ఆకాశం కప్పేసింది. కృష్ణుడి కడుపులో ఉన్న లోకాలన్నీ కదిలిపోయి పైన వేసుకున్న పచ్చటి ఉత్తరీయం జారి పడిపోయింది. బావా, నేను చేతకాని వాణ్ణి అయితే నువ్వు వెళ్తున్నావు యుద్ధానికి అంటారు, వెనక్కి రాని చేయి పట్టుకుని అర్జునుడు లాగుతుంటే, ఇవాళ భీష్ముడిని చంపేస్తాను, నిన్ను కాపాడతానని చక్రం పట్టుకుని భీష్ముడి రథం దగ్గరికి పరిగెత్తాడు. నిజంగా ఎప్పుడైనా చంపాలనుకుంటే అలా చక్రం పట్టుకుని పరిగెత్తికెళ్ళి వాళ్ళ జుత్తట్టుకుని కంటాలు కోస్తాడా? చక్రం వదిలిపెడతాడంతే. చక్రం పట్టుకు పరిగెత్తింది నిజానికి భీష్ముడిని చంపాలని కాదు. భీష్ముడు పడ్డ బాధ కృష్ణుడు తట్టుకోలేకపోయాడు. నిన్ను ఇన్ని మాటలు అంటాడా దుర్యోధనుడు? ఇవాళ భీష్ముడు చేసిన యుద్ధం గురించి ఎంత గొప్పగా చెప్పుకోవాలంటే, భగవంతుడైనటువంటి కృష్ణుడు తను చేసిన ప్రతిజ్ఞ విడిచిపెట్టి భీష్ముడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. నా ప్రతిజ్ఞ పోతే పోని, నేను మాట తప్పానంటే అనని, నాకు పర్వాలా, పరమధర్మాత్ముడవైన నీ మనసు గాయపడి బాధపడ్డావే, అది నేను తట్టుకోలేను. దాని ముందు నా మాట పోతే నాకు లెక్క కాదు. నీ కీర్తి నిలబడడం కోసం ఇవాళ కృష్ణుడే ప్రతిజ్ఞ చెప్పాడు, భీష్ముడు యుద్ధం చూసని చెప్పుకోవాలి అందరూ. అలా అందరూ చెప్పుకుంటుంటే నువ్వు మళ్ళీ సంతోషించాలి. దానికి నా మాట పోయినా పర్వాలా. ధర్మాత్ముల కోసం ఎంత దిగిపోతాడో చూడండి భగవంతుడు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ పొదివి పట్టి కాపాడతాడు. ఈశ్వర రక్షణ కావాలనుకుంటే ధర్మాచరణము కన్నా గొప్పది లేదు. 9వ రోజు 8వ రోజు యుద్ధం అయిపోయింది. రాత్రి స్నానం చేసి విలాసంగా బట్టలు కట్టుకుని భీష్ముడి దగ్గరికి వెళ్ళి, మహాభారతంలో భీష్మ పర్వంలో దుర్యోధనుడు భీష్ముణ్ణి అన్న మాటలు చదివితే మనకే ములుకుల్లా గుచ్చుకుంటాయి. ఎంత దారుణంగా మాట్లాడాడంటే, ఇంకా నువ్వు ఆపే యుద్ధం, నువ్వు తప్పుకో, రేపటి నుంచి కర్ణుడిని పంపిస్తాను, ఎందుకు ఈ చేతకాని బడి నీకు యుద్ధం అని అడిగాడు. ఎంత బాధపడ్డాడో భీష్ముడు. అంత బాధపడి కూడా నిజంగా ఆయన తలుచుకుంటే కుత్తుక కోసేయగలడు దుర్యోధనుడికి అక్కడే. అంత నిగ్రహం పాటించాడు. అది ధర్మం, అది ఓర్పు, అది క్షమాగుణం. చేతకానివాడై కాదు, అంత శక్తి ఉన్న తన కర్తవ్యతానిష్టకి తాను కట్టుబడిపోయాడు. కట్టుబడిపోయి ఒక్క మాట అనలా, రేపు చూడు నా యుద్ధం ఏమిటో అన్నాడు. మళ్ళీ రాత్రి దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాడో, భీష్ముడు ఎంత బాధపడ్డాడో, ఎంత నిద్రపోలేదో, ఆ వయస్సులో ఎంత బాధపడి యుద్ధానికి వచ్చి కష్టపడి యుద్ధం చేస్తున్నాడో చూసిన కృష్ణ పరమాత్మ, ఇంకోసారి కూడా నా ప్రతిజ్ఞ పోయినా పర్వాలేదు, ఈసారి చక్రం కాదు ములుకర్ర పట్టుకుని రథం నుంచి దిగిపోయి నేను భీష్ముడిని చంపేస్తానని వెళ్ళాడు. అంత గొప్ప భీష్ముడు ధనుర్ధారి, దేవదానవులు తట్టుకోలేరు ఆయన ధనస్సు పట్టుకుని ఉంటే, అటువంటి భీష్ముడిని ములుగర్రతో చంపుతాడు. ఆ గుర్రాలను తోలే కర్రతోటి కృష్ణ పరమాత్మ కాదు, ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళాడా లేదా ఆయుధం. నిజానికి చంపేయాలనుకుంటే అలా చంపుతాడా కృష్ణ పరమాత్మ? కాదు. భీష్ముడు బాధపడితే తట్టుకోలేకపోయాడు కృష్ణుడు.
2 మాటలు మాట తప్పాడన్న అపఖ్యాతి తెచ్చుకున్నాడు. నాకు అపఖ్యాతి వచ్చినా కృష్ణుడు మాట తప్పాడన్నా, ఒక మాట కాదు 2 మాటలన్నా, అది అందరి కోసం అన్ని విషయాల్లో కాదు భీష్మ, నీ కోసం. నీ మనసు బాధపడితే నేను ఉండలేను, నీ చూడలేను, నీ తట్టుకోలేను. అంటే భగవంతుడు ఎప్పుడు ఎవరిని పొదివి పడతాడంటే ఆ ధర్మాచరణము చేసేవాళ్ళంటే అంత ప్రీతి. ధర్మాత్ముణ్ణి గౌరవించారనుకోండి, ఈశ్వరుడు అంతా పొంగిపోతాడు. ధర్మాత్ముణ్ణి అవమానించారనుకోండి, ఈశ్వరుడు అంతా బాధపడతాడు. అందుకే భాగవతంలో అంటాడు, శుద్ధ సాధులందు శురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడి హింసనందు అంటాడు. ధర్మాన్ని పట్టుకోవడం, నిత్య జీవితంలో ధర్మాచరణం చేయడం. నేను చేసిన ధర్మం ఎక్కడికి పోదు, నేను భగవంతుడు చెప్పినట్లు బ్రతుకుతున్నాను, నేను భూమిని గౌరవిస్తానని నిద్ర లేస్తూ భూమికి నమస్కారం, తల్లిదండ్రులకి నమస్కారం, గురువు కన్నా గొప్పవాడు లేడు, గురువుగారికి నమస్కారం, గురువుగారు చెప్పినట్లు బ్రతుకుతాను. ఋషులు ఇచ్చిన వాంగ్మయం, వాళ్ళేమి సత్కారాలు కోరుకోలేదు, సన్మానాలు కోరుకోలేదు, బిరుదులు కోరుకోలేదు, స్వర్ణ కంకణాలు కోరుకోలేదు. రామాయణ భారత భాగవతాలు లాంటి గ్రంథాలన్నీ మన కోసం ఇచ్చారు ఋషులు. ఆ పుస్తకాలు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం, ఆ పుస్తకాలు చదవడం, మంచి విషయాలు తెలుసుకోవడం, 4 పద్యాలు ధారణ చేయడం, పిల్లలతో వాటి గురించి మాట్లాడుతూ ఉండడం, వాళ్ళల్లో ధర్మానురక్తి పెంపొందించడం, దేవతలని ఆరాధించడం, తద్వారా ఈ శరీరము ఇంద్రియములు ఇచ్చిన వాడికి జవాబుదారీతనంతో బ్రతకడం, ఇంటికొచ్చిన అతిథుల్ని గౌరవించడం, ఓర్పుతో జీవించడం. ఓర్పుతో జీవించి నేను చేసిన వాటి చేత భగవంతుడు ప్రసన్నుడైన నాడు నాకు ఇంతకన్నా ఏమీ అక్కర్లేదు. ఆయన రక్షణ కన్నా, ఆయన అనుగ్రహం కన్నా నాకు గొప్పది లేదు. అది నన్ను నిరంతరం కాపాడుతుందన్న పూనికతో ఎవడున్నాడో వాడికి జీవితమునందు ఎదురు లేదు. వాడు ఎక్కడైనా జయమే. ఎందుకని? వాడి వెనక పరమేశ్వరుడు తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు. ధర్మం ఎక్కడున్నదో అక్కడ భగవానుడు ఉంటాడు. వెంకటేశ్వర స్వామి వారు ఎంతమంది భక్తులను ఎంత కాపాడారో. అనంతాచార్యుల వారు విసిరిన గుణపపు దెబ్బ తనకి పెద్ద భూషణంగా స్వీకరించి పచ్చకర్పూరం పెట్టుకుని ఇప్పటికీ వెంకటాచలంలో గుళ్ళోకి ఎడుతూ ఉంటే గడ్డపార అని తెలుగులో రాసి అనంతాచార్యుల వారు విసిరిన గుణపం గోడకి వేలాడుతోంది అంటే ఆయనకి భక్తులంటే అంత ఇష్టం. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు చేస్తున్న చాలా గొప్ప పని. ఆ మధ్య నాతో అదనపు కార్యనిర్వహణాధికారి గారు మాన్యుల వెంకయ్య చౌదరి గారు అన్నారు, తిరుమల క్షేత్రాన్ని సేవించి తరించినటువంటి భక్తులందరూ జ్ఞాపకానికి వచ్చేటట్టుగా ఒక్కొక్క వీధికి ఒక్కొక్క పేరు పెట్టబోతున్నామండి. అది ఆ వీధి పేరు చూసి ఇలా స్కాన్ చేస్తే ఫోన్లో వాళ్ళ జీవిత చరిత్ర అంతా వచ్చేయాలి. అట్లా సంగీత విద్వాంసులు త్యాగయ్య గారు వచ్చారు ఇక్కడికి. ఆయన దగ్గరికి రాని వారెవరు? ముత్తుస్వామి దీక్షితారు వారు వచ్చారు. ఆయన దగ్గరికి అన్నమాచార్యుల వారు వచ్చారు, శంకరాచార్యులు వారు వచ్చారు, రామానుజాచార్యులు వారు వచ్చారు, మధ్వాచార్యులు వారు వచ్చారు. ఎంతమంది మహాత్ములు తిరిగాడారు, ఎంతమంది ఆయనని సేవించారు, ఎంతమంది భక్తులు తిరుమల క్షేత్రంలో ఆయన సేవలో కృతార్థులైపోయారు, ధార్మికంగా జీవించి ఆనందపడిపోయారన్నది రాబో తరాలకి ఒక గొప్ప మార్గదర్శనంగా నిలబడడానికి తిరుమలలో వీధులన్నిటికీ వాళ్ళ పేర్లు పెడుతున్నామండి అని అన్నారు. నిజంగా అట్లాంటి గొప్ప రోజు వచ్చి అట్లా వీధులన్నీ ఆ పేర్లతో ఉండి వాళ్ళ గురించి చదివి అందరూ స్ఫూర్తి పొంది ధర్మాచరణం చేసే రోజు వచ్చి నిత్య జీవితంలో ధర్మాచరణము కన్నా మనం అనుష్ఠించవలసిన గొప్ప విషయము వేరొకటి లేదు అన్న పూనిక అందరికీ కలిగేటట్టుగా వెంకటరమణుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత ఎల్లరనూ అనుగ్రహించుగాక అని ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, మీ అందరికీ అన్నీ తెలుసున్నా ఈ క్షేత్రంలో ఎందరో విద్వాంసులు, మీకన్నా పుణ్యాత్ముడను నేనేం కాదు. తెల్లవారి లేస్తే మీరు ఈ క్షేత్రంలో ఉంటారు. ఎప్పుడో ఒక్కసారి వచ్చి ఆ కొండ వంక చూసినా, కొండెక్కినా, పుష్కరిణి చూసినా పరవశించిపోయి ఎప్పుడూ దాన్ని తలుచుకుని ఆనందపడిపోయేటటువంటి వాడిని నేను. అయినా ఏమీ తెలియని వారిలా మీరు కూర్చుని, ఏమీ తెలియని నన్ను వేదికెక్కించి
నేను చెప్పినది పాపం ఆయన ఏదో చెప్తున్నాడు వినకపోతే బాగుండదని అంత పెద్ద మనసుతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. గురువుగారి పాదపద్మాలకు సహస్ర వందన సమర్పణ చేస్తున్నాము. ఈవేళ మా అందరి జన్మ ధన్యమైందండి. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రేక్షకుల జన్మ ధన్యమైంది. మహానుభావులు, ముఖ్య అతిథులు, పెద్దలందరి జన్మలు ధన్యమైనాయని భావిస్తూ అందరి తరపున సహస్ర వందనాలు సమర్పణ చేస్తూ గురువుగారి పాదపద్మాలకు నమస్సులు తెలియచేసుకుంటూ, ప్రవచన చక్రవర్తి శారదా జ్ఞానపుత్ర సనాతన ధర్మ ప్రవచన శిరోమణి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు గురుదేవుల వారు అందించినటువంటి అమృత మైనటువంటి ప్రవచన సుమవృష్టిలో తడిచి ముద్దైనారు వేళ ప్రజలు, భక్తులు, పెద్దలు అందరూ కూడా. అటువంటి సమయంలో గురుదేవుల వారిని చక్కగా సన్మానించడానికి చేయవలసిందిగా అతిరథ మహారథులైనటువంటి పెద్దలు, మాన్యులు, మహనీయులు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ప్రతినిధులైనటువంటి అడిషనల్ ఈవో గారు, గౌరవనీయులు శ్రీ వెంకయ్య చౌదరి గారిని సాదరంగా, సహృదయపూర్వకంగా, సభక్తికంగా వారిని వేదికను అలంకరించవలసిందిగా విచ్చేసి గురుదేవుల వారిని చక్కగా వారిని సత్కరించాలి. అలాగనే జేఈఓ గారు గౌరవనీయులు శ్రీ డాక్టర్ శరత్ కుమార్ గారిని సాదరంగా, సహృదయపూర్వకంగా, సభక్తికంగా ఆహ్వానిస్తూ, సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ గారిని సహృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు బోర్డు మెంబర్ వారు, అలాగనే గౌరవనీయులు శ్రీమతి ద్విభాష్యం కళ్యాణి మేడం గారు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు అడిషనల్ సెక్రటరీ గారిని విచ్చేయవలసిందిగా, అలాగనే వీరందరూ స్వామివారి యొక్క ప్రసాదం చేత, దుశ్యాలవ చేత ఆ స్వామివారిని, గురువుదేవుల వారిని పెద్దలైనటువంటి వారందరూ కూడా సత్కరిస్తారు, మాన్యులు, వదాన్యులు. అదేవిధంగా గురుదేవుల వారు ఈవేళ మానవ యొక్క జీవితంలో ధర్మాచరణం అనేటటువంటి అంశం మీద తాలిమి తనుగన్న తల్లిదండ్రులు చెప్పిన ఎట్లనర్చుచో 4 వేదంబులు చదివిన ఫలితంబు గలుగు అన్నట్టుగా ప్రారంభించి అత్యద్భుతమైనటువంటి విశేషాలన్నీ మనకు అందించి మన జన్మలు ధన్యం చేశారు గురుదేవుల వారి వేళ. దేవాతి దేవుడైన శ్రీవాసుదేవుడంతటి వాడు కూడా ధర్మాన్ని ఆచరించిన విధి విధానాన్ని మనకు అందించి మన జన్మలను స్వామివారి దివ్య అనుగ్రహానికి పాత్రధారులుగా చేసినటువంటి గురుదేవుల వారికి ఈ చక్కని సత్కారం దుశ్యాలవతో సత్కరిస్తున్నారు అడిషనల్ ఈవో గారు, పెద్దలు భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగనే అడిషనల్ ఈవో గారు వెంకయ్య చౌదరి గారు, అలాగనే సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ గారు, జేఈఓ గారు డాక్టర్ శరత్ కుమార్ గారు, మేడం గారు అడిషనల్ సెక్రటరీ మేడం గారు, ద్విభాష్యం కళ్యాణి మేడం గారు, అలాగనే పెద్దలు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు వారి ఆధ్వర్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఈ యొక్క హిందూ ధర్మ ప్రచార పరిషత్తు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి, ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటూ, మనందరి కరతాళ ధ్వనులతో, హర్షధ్వానాలతో గురుదేవుల వారికి హృదయపూర్వక నమస్సులు, పాదాభివందన మందారాలు ఈ సమీపంలో, ఈ సాన్నిధ్యంలో తెలియచేసుకుంటున్నాము. మనందరం కూడా వారికి నమస్సుమాంజలు తెలియచేసుకుంటూ చాలా చక్కనైనటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రేక్షక దేవుళ్ళైనటువంటి మీ అందరికీ కూడా నా సహృదయపూర్వక నమస్సులు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ చక్కని సహకారం అందించినటువంటి మహానుభావులు, మహోదయులు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఇక్కడున్న వారే కాదు, రాష్ట్రేతర రాష్ట్రాలలో, దేశాంతరాలలో కూడా విఖ్యాతిగా ఆ యొక్క విజయ విస్తృతమైనటువంటి విధి విధానంలో అందరూ చూచేటటువంటి అత్యద్భుతమైనటువంటి వైదుష్యాన్ని, ఆ యొక్క మహత్తరమైనటువంటి సాహిత్యాన్ని మనం విని తరించే భాగ్యాన్ని కలగజేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి కూడా హృదయపూర్వక నమస్సులు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు 50 మంది పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమం ఎంత వైభవంగా చేశారు, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.